తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1 నుండి చివరి వరకు కలిసి చదువుకుందాం. 1 నుండి చివరి వరకు నేను చదువుతున్నా, నాతో పాటు మీరు కూడా చదవండి. కాబట్టి ఇక సహింపజాలక ఏదెన్సులో మేము ఒంటిగానైనను ఉండటం మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడును కదిలింపగడుకుంటున్నట్లు మిమ్మల్ని స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములలో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపితిమి. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా, అలాగే జరిగినది. ఇది మీకును తెలియను. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. ఇందుచేత నేనును ఇకను సహింపజాలక శోధకుడు మిమ్మల్ని ఒకవేళ శోధించునేమో అనియు మా ప్రయాసము వ్యర్థమైపోయేనేమో అనియు మీ విశ్వాసమును తెలుసుకునవలనని అతని పంపితిని. తిమోతియు ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్మల్ని ఎలాగూ చూడనపేక్షించుచున్నామో అలాగే మీరును మమ్మల్ని చూడనపేక్షించుచు ఎల్లప్పుడూ మమ్మల్ని ప్రేమతో జ్ఞాపకం చేసుకొనుచున్నారని మీ విశ్వాసమును గురించి మీ ప్రేమను గురించి సంతోషకరమైన సమాచారం మాకు తెచ్చను. అందుచేత సహోదరులారా, మా ఇబ్బంది అంతటిలోను శ్రమ అంతటిలోను మీ విశ్వాసమును చూసి మీ విషయంలో ఆదరణ పొందుతుమి. ఎలయనగా మీరు ప్రభునందు స్థిరముగా నిలిచిదిరా మేము బ్రతికినట్లే మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చినట్లు అనుగ్రహించమని రాత్రింబగళ్ళు అత్యధికముగా దేవుని వేడుకొని చుండగా మన దేవుని ఎదురు మిమ్మల్ని బట్టి మేము పొందుతున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్తులు ఎలా చెల్లింపగలము? మన తండ్రి అయిన దేవుడును మన ప్రభు అయిన యేసును మమ్మల్ని నిరాటంకముగా మీ యొద్దకు తీసుకుని వచ్చునుగాక. మరియు మన ప్రభు అయిన యేసు మన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనంద్యమైనవిగా ఆయన సిద్ధపరచుటకై మేము మీ ఎడల ఎలాగో ప్రేమలో అభివృద్ధి వదిలిస్తున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లినట్లు ప్రభువు దయచేయనుగాక. ప్రార్థన చేసుకున్నాం. అందరూ తల్ల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ఈ 2వ వర్తమానం ద్వారా దేవుడు మనతో మాట్లాడినట్లుగా మరి మనం ప్రార్థన చేసుకుందాం. మీకు వ్యక్తిగతంగా మీకై మీరు ప్రార్థన చేసుకోండి. దేవా, నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడిన ఆయన అని ప్రార్థన చేసుకుందాం. వాక్య భాగం కొరకు మరి నిర్మలా వేణు సిస్టర్ ప్రార్థన చేస్తారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 3వ అధ్యాయాన్ని చాలా మంది ప్రార్థనాపూర్వకంగా చదువుకొని వచ్చారని నమ్ముతా ఉన్నాను. అయితే ఎంతమంది చదువుకుని వచ్చారు చేయొచ్చండి? 7 సార్లు చదివినట్టు చేయొచ్చండి. ముందు 7 times. ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. 5 సార్లు ఎవరు చదవలేదా? 3 సార్లు. వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్. ఒక్కసారైనా కనీసం ఒక్కసారైనా ఈసారి 4వ అధ్యాయాన్ని 7 సార్లు చదవడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు చదవండి. చాలా సంతోషం. ప్రార్థనాపూర్వకంగా మీరు చదువుకొని ప్రిపేర్ అయ్యేసినందుకు నేను దేవుని స్తుతిస్తా ఉన్నా. గత వారం మనం చెప్పుకున్నటువంటి వాక్య భాగం మీద కొద్ది ప్రశ్నలు అడుగుతాను. మరి పౌలు మోడల్ నాయకుడిగా ఉండడానికి 5 రకాల హృదయం ఆయనకు ఉందని చూసాం. ఎన్ని రకాల హృదయం చెప్తారా? చూడకుండా చెప్పాలి, నోట్స్ చూడకుండా చెప్పాలి. 1 ధైర్యం కలిగిన హృదయం, 2 యథార్థ హృదయం, 3 ప్రేమ కలిగిన హృదయం, తల్లి లాంటి ప్రేమ, పవిత్రమైన హృదయం, తండ్రి లాంటి హృదయం. తండ్రిలాగా ఆయన చేసినటువంటి పనులు 4 పనులు చెప్పగలరా? 3 పనులు ఏమేంటో? 1
హెచ్చరించాడు, 2 ధైర్యపరిచాడు, 3 సాక్ష్యం ఇచ్చాడు, 4వది దర్శించాడు, దర్శించాలనే ప్రయత్నం కూడా చేశాడు. సరే, మంచిది. దేవుని యొక్క సేవలో పౌలు వలె మనం జీవించాలి. అలా పరిచర్య చేస్తే మనం ప్రభు కొరకు పడే ప్రయాస ఏమాత్రం వ్యర్థం కాదు. పౌలులాగా పరిచర్య చేయకుండా నేను సేవ చేస్తున్నా కానీ నాకేమి ఆస్తులు రావట్లేదంటే రావు. ఇలా ఎవరైతే కష్టపడి పరిచర్య చేస్తారో, యథార్థ హృదయం కలిగి, పవిత్ర హృదయం కలిగి, తల్లిలాగా ప్రేమించి, లాలించి, తండ్రిలాగా హెచ్చరించి, ప్రోత్సహించి, ఇలా ఎవరైతే ప్రయాసపడతారో అలాంటి వారి పరిచర్యని దేవుడు తప్పకుండా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈరోజు మనం 3వ అధ్యాయాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఈ 3వ అధ్యాయానికి ఇవ్వబడినటువంటి ప్రాముఖ్యమైనటువంటి టైటిల్ ఏంటంటే శ్రమలలో విశ్వాసి. ఏంటి టైటిల్? ఏంటి? శ్రమలలో విశ్వాసి ఎలా ఉండాలి, లేకపోతే శ్రమలు విశ్వాసి అని రాసుకోవచ్చు. సఫరింగ్స్ అండ్ బిలీవర్, లేకపోతే బిలీవర్ ఇన్ సఫరింగ్. శ్రమలలో ఒక విశ్వాసి ఎలా ఉండాలి, శోధనల్లో శ్రమలలో విశ్వాసి ఎలా ఉండాలి అనే విషయాలని మరి ఈ యొక్క అధ్యాయంలో నుంచి మనం ధ్యానించబోతున్నాం. చూద్దాం. మరి ఈ అధ్యాయాన్ని మనం చూద్దాం. ఈ అధ్యాయంలో మరి ఒక శ్రమలలో ఉన్నటువంటి ఒక విశ్వాసి మరి ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా ముందుకు కొనసాగాలి అనేటువంటి విషయాలని ఈ అధ్యాయంలో నుండి మనం ధ్యానం చేద్దాం. ఈ అధ్యాయాన్ని చదువుతా ఉన్నప్పుడు చాలాసేపు నాకు అర్థం కాలేదు అసలు ఈ అధ్యాయానికి ఏం పేరు పెట్టాలి అని. కాబట్టి ఈ 5 అధ్యాయాల్లో చాలా చాలా కష్టమైన క్లిష్టమైన చాప్టర్ ఇది 3వ అధ్యాయం. కాబట్టి నేను తరచుగా చదివి ప్రార్థన చేసి ప్రార్థనాపూర్వకంగా ముందుకెళ్ళినప్పుడు దేవుడు శ్రేష్టమైన తలంపులు ఇచ్చాడు. ఈ అధ్యాయాన్ని అసలు ఒక అవుట్లైన్ తయారు చేయడానికి నేను చాలా కష్టపడ్డాను. దీన్ని ఎలా తయారు చేయాలి, ఎలా దీన్ని అవుట్లైన్ తయారు చేయాలి, దీనిలో ఉన్నటువంటి అంశాలు ఏంటి అని మరి వెతికి ప్రార్థన చేసి ప్రార్థనాపూర్వకంగా ప్రయాసపడినప్పుడు దేవుడు అద్భుతంగా ఒక చక్కటి అవుట్లైన్ ఇచ్చాడు. హల్లెలూయా. సో దాని వెనక మీ అందరి ప్రార్థన కూడా ఉంది. ఈ యొక్క ఆ ధ్యానాలు మనం చేస్తూ ఉన్నప్పుడు మీరు నా కోసం కూడా ప్రార్థించండి. ఆల్రెడీ మీరు ప్రార్థిస్తున్నందుకు మీకు వందనాలు. ఇంకా రాబోయేటువంటి అధ్యాయాల ద్వారా దేవుడు మనతో మాట్లాడినట్లుగా, మరి దేవుడు తన సేవకునికి తన సందేశాన్ని ఇచ్చినట్లుగా దాన్ని మనం అందరము విని దాన్ని అనుసరించి దేవుడి కొరకు జీవించినట్లుగా నా కోసం కూడా మీరు ప్రార్థన చేయాలని మనం చేస్తా ఉన్నాను. ఈ 3వ అధ్యాయం మరి శ్రమలలో విశ్వాసి అనేటువంటి ఈ టైటిల్ క్రింద దీన్ని 3 భాగాలుగా విభజించినప్పుడు 3 అంశాలు ఈరోజు మీకు బోధించబోతున్నాను. ఎన్ని? 3. మొట్టమొదటి ఏంటంటే సఫరింగ్స్ ఆఫ్ థెస్సలోనియన్స్. థెస్సలోనికా సంఘం పడినటువంటి శ్రమలు. అది ఏంటి? థెస్సలోనికా సంఘం శ్రమల గుండా వెళ్ళినటువంటి సంఘం. అది మొదటిది. రెండవది స్టాండింగ్ ఇన్ ద సఫరింగ్. శ్రమలలో నిలబడుట. స్టాండింగ్. శ్రమలలో పడిపోకూడదు. ఏం చేయాలి మరి? స్టాండ్. నిలబడాలి, స్థిరంగా ఉండాలి. స్టాండ్. ఒకటి సఫరింగ్, రెండవది స్టాండింగ్. శ్రమలలో మనం ఏం చేయాలి? నిలబడాలి, అంతేగాని కృంగిపోయి అటు ఇటు పడిపోకూడదు. మూడవది ఏంటంటే సప్లికేషన్ ఆఫ్ పాల్. పౌలు చేసిన ప్రార్థన. ఈ శ్రమలో ఉన్న సంఘం కోసం పౌలు గారు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. సప్లికేషన్. ఇంగ్లీష్ భాషలో అయితే ఎస్ అనే అక్షరం మీద 3 పదాలు వస్తాయి. ఇంగ్లీష్ రాసుకునే వాళ్ళు రాసుకునండి. ఒకటి సఫరింగ్, 2 స్టాండింగ్, 3 సప్లికేషన్. సప్లికేషన్ అంటే విన్నపము చేయుట, విన్నపములు చేయుట, ప్రార్థించుట. చెప్తారా 3 ఏంటో? శ్రమలు, నిలబడుట, విజ్ఞాపన చేయుట, లేకపోతే విన్నపము చెప్పండి. థెస్సలోనికా సంఘం పడినటువంటి శ్రమలు 2, శ్రమలో నిలబడవలసినటువంటి ఆవశ్యకత 3వది పౌలు చేసినటువంటి ప్రార్థన. సఫరింగ్, స్టాండింగ్, సప్లికేషన్. చెప్పండి ఇంగ్లీష్లో. సప్లికేషన్. సో దేవుడు చక్కటి అవుట్లైన్ ఇచ్చాడు. దాన్ని మనం వరుసగా దాన్ని మనం ధ్యానం చేసుకుందాం. సరే, మంచి చూడండి. 3వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి అనగానే రాగాలి. ఎందుకని? అసలు ఈ కాబట్టి అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. ఏదైనా ఒక అధ్యాయంలో కాబట్టి అని మొదలైందంటే అది మొదలు ఇక్కడ కాదు, దాని మొదలు ఇంకెక్కడో ఉన్నదన్నమాట. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి అకస్మాత్తుగా కాబట్టి అన్నారనుకోండి, ఏం కాబట్టి? ఏంటి మధ్యలో మాట్లాడుతున్నా అంటాం. ఆ మొదలైందో చెప్పు. ఒకవేళ డైరెక్ట్గా మీరు 3వ అధ్యాయాన్ని చదివితే
కాబట్టి అనేది ఏంటో మనకేమాత్రం అర్థం కాదు. కాబట్టి అనేటువంటి మాట యొక్క భావం ఏంటో మనం తెలుసుకోవాలంటే 2వ అధ్యాయంలోకి మనం వెళ్ళాలి. పౌలు ఏమంటున్నాడంటే, కాబట్టి ఇక సహింపజాలక అంటే నేను తట్టుకోలేకపోయా అంటున్నాడు. ఏం చేయలేకపోయాడంట? తట్టుకోలేకపోయా. ఏదెన్సులో మేము ఒంటిగా ఆయనను ఉండుట మంచిదని ఎంచి తిమోతిని మీ దగ్గరికి పంపించాం. ఏదెన్స్ అనేటువంటి పట్టణంలో మేము ఒక్కడమన్నా పర్వాలేదు కానీ మీరు క్షేమంగా ఉండాలని మీకోసం ఈ తిమోతిని మీ దగ్గరికి నేను పంపించా అంటున్నాడు. కాబట్టి అంటే అర్థం ఏంటి అనంటే ఒకసారి మనం వెనక్కి వెళ్ళి మనం చూద్దాం. కాబట్టి అనంటే అర్థం ఏమిటి అనంటే చాలా జాగ్రత్తగా వినండి, వీలైతే రాసుకోనండి. కాబట్టి అనంటే అర్థం ఏంటంటే దెస్సలోనిక సంఘం శ్రమల గుండా వెళుతూ ఉంది. ఆ సమయంలో దేని గుండా వెళ్తుంది? శ్రమల గుండా వెళ్తుంది. చూడండి 2వ అధ్యాయం 14లో ఉంది. 2వ అధ్యాయం 14వ వచనం. అవును సహోదరులారా, మీరు యోదయాలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకున్నది. ఇంతకుముందు ఇలాంటి మాట వచ్చిందా? పోలి నడుచుకున్నదనే మాట కాలేదా? మీరు ప్రభువుని మమ్మును పోలి నడుచుకోండి, అది 1వ అధ్యాయంలో మనం చూసాం. 2వ అధ్యాయంలో మరొక పోలిక చెప్తున్నాడు, మీరు యోదయ సంఘములను పోలి నడుచుకున్నారు అంటున్నాడు. దేని విషయంలో? శ్రమల విషయంలో. హల్లెలూయా. చూడండి ఎలా ఉన్నారో. 14వ వచనం అయిపోయింది. వారు యూదుల వలన అనుభవించినట్టు శ్రమలే మీరును మీ సొంత దేశస్థుల వలన అనుభవించిరి. అంటే యూదా సంఘాల వల్లే వీళ్ళు ఎలా నడుచుకున్నారు? యూదులేమో తోటి యూదుల వల్ల శ్రమలు పడ్డారు ఆది సంఘం. మీరేం చేస్తున్నారు? మీరు కూడా మీ సొంత దేశస్థుల వలన ఏం పడ్డారు? శ్రమలు పడుతూ ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, దెస్సలోనిక సంఘం సొంత దేశస్థులు అంటే ఎవరాళ్ళు? దెస్సలోనిక సంఘంలో మారు మనసు పొందిన వాళ్ళ గుంపు పేర్లు గుర్తున్నాయా మీకు? ఇంట్రడక్షన్లో చెప్పా. ఎవరెవరు మారు మనసు పొందారు దెస్సలోనిక సంఘంలో 3 వారాల ప్రసంగానికి? కొందరు యూదులు, మర్చిపోయారా ఆ వచనం? గ్రీకు భాష మాట్లాడే వాళ్ళలో చాలా మంది, స్త్రీలలో ఘనత కలిగిన స్త్రీలలో అనేకులు. ఆ వరుస మర్చిపోకూడదు. కొందరు యూదులు మారు మనసు పొందారు. తర్వాత గ్రీకు భాష మాట్లాడే వాళ్ళలో చాలా మంది, సర్కిల్ తీసుకున్నాం ఆ రోజు మనం. ఎంతమంది? చాలా మంది. ఇప్పుడు మీ సొంత దేశస్తుల వల్ల అంటే అర్థం ఏంటంటే మీ గ్రీకు దేశస్తుల వల్ల, గ్రీకు భాష మాట్లాడేటువంటి అన్ని జనుల వల్ల మీరు ఇప్పుడు ఏం పడుతున్నారు? శ్రమలు పడుతున్నారు. ఓ దెస్సలోనిక సంఘమా, మీరు శ్రమలలో కూడా ఆ యోదయ సంఘాలని పోలి నడుచుకున్నారు. యూదులు ఏ విధంగా తమ సొంత దేశస్తుల వల్ల శ్రమలు పడ్డారో మీరు కూడా మీ సొంత దేశస్తుల వల్ల, అన్ని జనుల వల్ల మీరు శ్రమలను ఏం చేస్తున్నారు? అనుభవిస్తున్నారు. శ్రమలు రాగానే భయపడబాకండి అని చెప్తూ ఎవరెవరు శ్రమలు పడ్డారో ఈ శ్రమలు మీకు కొత్త ఏమో కానీ ఇది కొత్త సంగతి కాదు, ఇది పాతదే అని చెప్తున్నాడు. హల్లెలూయా. పాతదే అంటానికి ఆయన కొన్ని ఎగ్జాంపుల్స్ చూపించాడు. రాసుకోండి. నెంబర్ 1 మొట్టమొదటి ఎగ్జాంపుల్ అంటే ఎవరంటే యోదయ సంఘములు. అది మనం అక్కడే చూసాం. ఇక్కడికంటే ముందు ఎవరు పడ్డారు? యోదయ సంఘములు. తర్వాత చూడండి ఇంకెవరో 15-16 వచనాలు చదవండి. 2:15-16. రెండో ఎగ్జాంపుల్ ప్రభు అయిన యేసు. తర్వాత 3వ ఎగ్జాంపుల్ ప్రవక్తలు. 3వ ఉదాహరణ ఎవరు? ప్రవక్తలు. 4వ ఉదాహరణ మమ్మును, అంటే పౌలు మరియు శీల. మమ్మును హింసించి. సార్ ఇప్పుడు చెప్పండి, దెస్సలోనిక సంఘం ఇప్పుడు శ్రమల గుండా వెళుతుంది. వీళ్ళకంటే ముందు శ్రమలు పడ్డ వాళ్ళు ఎవరెవరు? వరుసగా చెప్పండి. 1 యోదయ సంఘస్థులు శ్రమలు పడ్డారు. తర్వాత ఏసై హింసింపబడ్డాడు. ప్రవక్తలు కూడా హింసింపబడ్డారు. పౌలు శీలలు కూడా ఇప్పుడు మీరు కూడా హింసింపబడుతున్నారు అంటున్నాడు. ఎవరిని? దెస్సలోనిక సంఘస్థులు. హింసలు రాగానే, శ్రమలు రాగానే ఏందో అయిపోయింది, ఇదేందో కొత్తగా ఉంది, ఇదేంటి మాకు ఇలా వచ్చినాయని మీరు ఆశ్చర్యపోబాకండి. దేవుని బిడ్డలకు శ్రమలు సహజమే అంటున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలకు శ్రమలు సహజమే, ఇదేం కొత్త ఏమీ కాదు. మీకంటే ముందు మారు మనసు పొందినటువంటి యోదయ సంఘాలన్నీ హింసింపబడ్డాయి. మన ప్రభు అయినటువంటి యేసయ్య హింసింపబడ్డాడు. తర్వాత ఎవరు హింసింపబడ్డారు? ప్రవక్తలు హింసింపబడ్డారు. ఎవరా ప్రవక్తలు? రాసుకోండి. మొట్టమొదటి అపొస్తలుల కార్యం 7వ అధ్యాయంలో స్టెఫెను, 12వ అధ్యాయంలో యాకోబు. 7వ అధ్యాయంలో స్టెఫెను దేంతో చంపారు? రాళ్లతో కొట్టి
చంపారు. 12వ అధ్యాయంలో యాకోబును దేంతో చంపారు? ఇది కొంచెం కష్టమైన ప్రశ్న. చూడండి బైబిల్ 12:1 అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయం 1వ వచనం. స్టెఫెన్ను రాళ్లతో కొట్టి చంపారు. మరి యాకోబును దేంతో చంపారు? అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయం 1వ వచనం. అదే కాలంలో యాకోబును ఖడ్గముతో చంపించింది. చూసారా, అక్కడ ఒక గిన్నెలో కూర్చోబెట్టి కత్తి తీసుకుని అక్కడ నరికేది, అంతే. తలకాయ పడిపోయిందనమాట. ఎవరి తలకాయ ఇది? యాకోబు యొక్క తలకాయ. యోహాను సువార్త రాశాడే వాళ్ళ బ్రదరే. అంటే ప్రవక్తల్లో ఎవరెవరు కనపడుతున్నారు మనకు? అపొస్తలుల కార్యముల్లో 7వ అధ్యాయంలో స్టెఫెన్ను రాళ్లతో కొట్టి చంపారు. 12వ అధ్యాయంలో యాకోబును రాళ్లతో కొట్టి చంపారు. అంటే యూదయ సంఘాలు హింసింపబడ్డాయి. 2 యేసుప్రభు హింసింపబడ్డాడు. 3 ప్రవక్తలు హింసింపబడ్డారు. 4 మేము కూడా హింసింపబడ్డాం. ఇప్పుడు మీరు కూడా హింసింపబడుతున్నారు. ఈ వాక్యం వింటున్న ప్రియులారా, మీరు కూడా హింసింపబడుతున్నారు. ఇప్పుడు మీ జీవితంలో హింసలు వస్తే, శ్రమలు వస్తే, కష్టాలు వస్తే, ఇవేంటి మాకు ఇలా వస్తాయి అనుకోబాకండి. ఇది సహజమే. ఇదేంటి? సహజమే. కాబట్టి ఇలాంటి శ్రమల గుండా మీరు వెళుతున్నప్పుడు నాకు అనిపించింది మీ దగ్గరికి రావాలనిపించింది. చూడండి, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. సహోదరులారా, మేము శరీరాన్ని బట్టి కొద్ది కాలం మిమ్మల్ని ఎడబాసి ఉన్నాను, మనసును బట్టి మీ దగ్గర ఉండి మిగుల అపేక్షతో మీ ముఖము చూడవాలని మరెక్కువగా ప్రయత్నం చేస్తుంది. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఎట్లా ప్రయత్నం చేశాడు? వెళ్ళాలని ఎక్కువగా ప్రయత్నాలు చేశాడు. 19వ వచనం ఏమని చూడండి. 18వ వచనం. కాబట్టి మేము మీ యొద్దకు రావాలని ఉంటే పౌలను నేను పలు మార్లు రావాలని ప్రయత్నం చేస్తాను. ఎందుకు? సంఘం శ్రమల గుండా వెళ్తుంటే వాళ్ళని వెళ్ళాలి, ఆదరించాలి, ధైర్యపరచాలని చాలా ప్రయత్నం చేశాడు. ఎవరు? పౌలు. కానీ ఏం జరిగింది? మధ్యలో సాతాను మమ్మను ఆటంకపరిచాడు. మరి ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు చూడండి, తర్వాత వచనం చాలా అద్భుతంగా ఉంటుంది. 19వ వచనం. ఎందుకంటే మా నిరీక్షణైన, ఆనందమైన, అక్షయ కిరీటమైన ఏది? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. నిశ్చయముగా మీరే మా మహిమ, మా ఆనందమునై ఉన్నారు. పౌలు ఏమంటున్నాడంటే ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు, మీ దగ్గర రావాలని నేను చాలా ప్రయత్నం చేశా, పలుమార్లు ప్రయత్నం చేశా, సాతాను అడ్డగించాడు. కానీ సత్యం ఏంటో చెప్పనా? మీరే మా నిరీక్షణ, మీరే నా అక్షయ కిరీటం, మీరే నా మహిమ, మీరే నా ఆనందం. ఒక మాటలో చెప్పాలంటే మాకు ఇంకేం కావాలి? మీరే. ఆయన అంటాడు, మాకు మేము ముఖ్యం కాదు, మీరే మాకు ముఖ్యం. ఆ మాట చెప్పండి అందరూ. మాకు మేము ముఖ్యం కాదు, మీరే మాకు ముఖ్యం. ఇప్పుడు 2:1. కాబట్టి ఆగండి, ఇప్పుడు అర్థమైందా? మాకు మేము ముఖ్యం కాదు, మీరే మాకు ముఖ్యం. కాబట్టి ఇక నేను ఉండలేకపోయా. నేను రావాలని ప్రయత్నం చేస్తున్నా, రాలేకపోతున్నా. ఏదెన్స్ నగరంలో ఉన్నా, ఇక్కడ నేను ఒక్కడున్నా పర్వాలేదు. యాక్చువల్గా నాకు ఫెలోషిప్ కావాలి, నాకు సహవాసం కావాలి, నాకు కూడా శ్రమలు ఉన్నాయి, నాకు కూడా కష్టాలు ఉన్నాయి, నాకు కూడా ఎవరైనా తోడుంటే బాగుండు అనుకుంటున్నా. తిమోతి తోడుగా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆ తిమోతిని కూడా మీ దగ్గరికి పంపిస్తున్నా. అర్థమైందా? ఇప్పుడు మాకు మేము ముఖ్యం కాదు, మాకెవరు ముఖ్యం? మీరే ముఖ్యం. మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, నేను ఒంటరిగా ఉన్నా పర్వాలేదు. నన్ను చంపడానికి చాలా మంది ఏజెన్స్ నగరంలో ప్రయత్నం చేస్తున్నారు. నాకు తోడుగా బాడీ గార్డు ఎవరున్నారు? తిమోతి ఉన్నాడు. ఇదిగో నా బాడీ గార్డుని మీకోసం పంపిస్తున్నా. ఎందుకంటే నాకు నేను ముఖ్యం కాదు, మీరే నాకు ముఖ్యం. ఎంత త్యాగం చూసారా? మీకు అర్థమవుతుందా? ఏజెన్స్ నగరంలో నేను ఒంటరిగా ఉన్నా పర్వాలేదు, మీరు ఆదరింపబడాలి, మీరు ధైర్యపరపడాలి, మీరు ఎలా ఉండాలో నాకు చూడాలనిపిస్తుంది అంటున్నాడు. ఎందుకు పంపిస్తున్నాడు చూడండి, అక్కడ చాలా స్పష్టంగా రాశాడు. 2వ వచనం చదువుతున్నా. 3వ అధ్యాయం 2వ వచనం. ఈ శ్రమల వలన మీలో ఎవడును కదిలించబడకుండా ఉండాలని, మిమ్మల్ని స్థిరపరచడానికి, మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించడానికి మన సహోదరుడికి క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన తిమోతిని నేను మీ దగ్గరికి పంపిస్తుని. ఇదిగో ఈ తిమోతిని నేను పంపించేస్తాను. మీ ఊరు ఏ ఊరు? తెస్సలోనిక. అంటే ఏజెన్స్ నుంచి ఎక్కడికి పోతున్నాడు ఇప్పుడు తిమోతి? తెస్సలోనిక పోతున్నాడు. అక్కడ రాసుకోండి. ఆ మధ్యలో ప్రయాణం అంట 500 కిలోమీటర్ల ప్రయాణం అంట.
ఎన్ని కిలోమీటర్లు? 500. రాసుకోండి మీ నోట్స్లో. 500 కిలోమీటర్స్, దాదాపు ఆ విజయవాడ అవతల ఒంగోలు కంటే ఇంకా దూరం అన్నమాట. ఇట్లా పోతే మరి ఇట్లా పడిపోతుంది. ఇంత దూర ప్రయాణం. అప్పుడు కారులు లేవు, బస్సులు లేవు, ట్రైన్లు అసలే లేవు. ఎట్లా ప్రయాణం చేశాడు ఈ తిమోతి? అంత దూరంలో ఉన్నటువంటి మీ దగ్గరికి, ఇదిగో తిమోతిని నేను పంపిస్తా ఉన్నా, నేను ఒంటరిగా ఉన్నా పర్వాలేదు, నేను బాధపడ్డా పర్వాలేదు, మీరు సుఖంగా ఉండాలి, మీరు క్షేమంగా ఉండాలి, మిమ్మల్ని స్థిరపరచాలని, మిమ్మల్ని ప్రోత్సహించాలని, మిమ్మల్ని ఆదరించాలని, మిమ్మల్ని ధైర్యపరచాలని నేను ఎవరు పంపించాను? తిమోతిని పంపిస్తున్నా అని పౌలు అంటా ఉన్నాడు. ప్రియులారా, శ్రమల గురించి కొన్ని విషయాలు మీతో నేను పంచుకుంటాను. రాసుకోనండి. శ్రమలు విశ్వాసికి సహజంగా వస్తాయి. ఆ మాట రాసుకోండి. శ్రమలు విశ్వాసికి సహజంగా వస్తాయి. అసహజమైన విషయం కాదు, అకస్మాత్తుగా జరిగేది కాదు. ఇది కామన్ ప్రాబ్లం. ఏ ప్రాబ్లం ఇది? కామన్ ప్రాబ్లం. ఉదాహరణకి డెంగ్యూ ఫీవర్ కొత్తగా వచ్చినప్పుడు అందరూ ఏం చేశారు? భయపడ్డారు. ఒకసారి ఒక 20 మందికి వస్తే కామనే, ఏం భయపడు బాబు, మన బస్తీలో చాలా మందికి వచ్చింది, తగ్గుతుంది కూడా. అర్థమవుతుందా? అంటే అందరికి వచ్చేసరికి ఏమైపోయింది? ఉన్న భయం అంతా పోతుంది. నీకు ఒక్కడికే శ్రమలు వచ్చినాయి అనుకో, ఒక్కదానికి శ్రమ వచ్చిందని నువ్వు భయపడదు. పౌలు ఏమంటున్నాడంటే ఏం భయపడాల్సిన పని లేదు, శ్రమలు అనేవి విశ్వాసకి సహజంగా వస్తాయి. చూడండి, సత్యాన్ని చెప్తాడు. 3వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను నేను. 7వ లైన్ చదువుతున్నాం. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగానే చెప్పి తిను కదా. మేము ముందే చెప్పాంగా, 3 వారాలు సేవ చేశాం కదా, అప్పుడు చెప్పారంట. ఈ శ్రమ ప్రసంగం ఎప్పుడు చెప్పాడో పౌలు మరి. ఎన్ని రోజులు చేసింది సేవ? 3 రోజులు. ఈ 3 రోజుల్లో 2వ రకాల గురించి చెప్పాడు. శ్రమల గురించి కూడా మీకు ముందే చెప్పాం. దేవుని నమ్ముకున్న బిడ్డలకు ఏమొస్తాయి? శ్రమలు వస్తాయని ముందే చెప్పాం కదా, అలాగే జరిగింది అంటున్నాడు. 9వ లైన్ చూడండి, 9th లైన్, లాస్ట్ లైన్. అట్టి శ్రమలను చదవండి ఎవరైనా. మనము నియమింపబడ్డాం. గాడ్ అపాయింటెడ్ us ఫర్ సఫరింగ్. శ్రమలను అనుభవించడానికే మనల్ని దేవుడు ఏం చేశాడు? నియమించాడు, అపాయింట్మెంట్ ఇచ్చాడు. అపాయింటెడ్, ఉద్యోగానికి అపాయింట్మెంట్ అయినట్టుగా దేవుడు శ్రమలని మన కోసం అపాయింట్మెంట్ ఇచ్చాడు. మనల్ని అపాయింట్ చేసుకున్నాడంట. ఏం అనుభవించడానికి? ఎందుకు బ్రదర్ మరి దీనికోసమా దేవుడు నమ్ముకుంది? ఈ శ్రమలు పడతానిక, ఈ బాధలు పడతానిక దేవుడు నమ్ముకుంది అని. ఎందుకు మనకు శ్రమలు వస్తాయి? ఎందుకు ఇంత సహజంగా వస్తాయి? వాట్ ఈస్ ద రీజన్ ఏంటో చూద్దాం మనం. దేవుని వాక్యాన్ని చూడండి. ఎందుకు మనకి ఇలాంటి శ్రమలు వస్తున్నాయో బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడింది. ప్రభు అయిన యేసయ్య చెప్పాడు చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలు చదువుకున్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలు. అందరు బైబిల్ తీయండి. ఎందుకు మనకు శ్రమలు వస్తాయో యేసు ప్రభు వారు అక్కడ చెప్పారు. లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. మీకు తెలుసు కదా, ఇప్పుడు మిమ్మల్ని లోకం ఎందుకు ద్వేషిస్తుందంటే లోకం ముందు నన్నే ద్వేషించింది. అవును, మీరు కూడా లోక సంబంధులైతే మీకేం శ్రమలు రావు. కానీ మీరు లోక సంబంధులు కాదా? ఇప్పుడు ఎవరి సంబంధులు? దేవుని యొక్క సంబంధులు. అర్థమవుతుందా? మీరు లోక సంబంధులు కారు. లోకములో నుంచి ప్రత్యేకించుకున్నాను, అందుచేతనే లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. ప్రియులారా, అర్థమవుతుందా? ఎందుకు మనకు శ్రమలు వస్తాయంటే మనము లోక సంబంధులము కాదు. చెప్పండి, శ్రమలు ఎందుకు వస్తాయి మనకి? మనము లోక సంబంధులము. అందరిలాగా జీవిస్తే ఏమి శ్రమలు రావు. అందరూ లంచం ఇస్తున్నారు వరుస పెట్టి. నువ్వు పడిచ్చావనుకో నిన్నేమరేమంటారు. నువ్వు అక్కడ దిగిపోతే తీసుకునేవాడికి ఏమొచ్చింది నీ మీద? ద్వేషం. అర్థమవుతుందా? అందరు అబద్ధాలు ఆడుతున్నారు, నువ్వు ఒక్కదాన్ని నిజం చెబితే అందరికి కంట అయిపోతావు. ఏం చెప్తే? నిజము చెబితే. అర్థమవుతుందా? అందరిలాగా మనం పోతే మనకి ఏ శ్రమలు రావు. దేవుడు మనల్ని ప్రత్యేకించుకున్నాడు, తన బిడ్డలుగా చేసుకున్నాడు, తన సొత్తుగా చేసుకున్నాడు దేవుడు మనల్ని. మనం ప్రత్యేకంగా జీవించాలి. నువ్వు దేవుని కొరకు ఒక పరిశుద్ధమైన ప్రత్యేకమైన జీవితం జీవించడానికి తీర్మానం చేసుకొని నువ్వు ముందుకు సాగుతా ఉంటే అప్పుడు నీకేమొస్తాయి? శ్రమలు వస్తాయి.
నేను గతంలో కూడా చెప్పా, మళ్ళీ చెప్తున్నా, మనము చచ్చిపోయిన చేపలం కాదు, మనం బ్రతికి ఉన్న చేపలం. రాసుకోండి ఆ మాట. ఎందుకు శ్రమలు వస్తాయి? అందుకు వస్తాయి. చచ్చిన చేపకి శ్రమ రాదు. ఇట్లా పెద్ద నీళ్ల ప్రవాహం ఉందనుకో, చచ్చిన చేప ఏమైపోయింది? కొట్టుకుపోద్ది. దానికి ఏమైనా తగులుతాయా? ఏం తగలు. ఆ ఆటంకాలు, కట్టెలు, పుల్లలు కూడా దాంతోపాటు కొట్టుకొని పోయి. బతికి ఉన్న చేప ప్రవాహానికి ఎదురీదిద్దాం, ఇట్లా పోతా ఉంటుంది. అప్పుడు దానికి అన్నీ తగులు. ఇప్పుడు చెప్పు, నువ్వు సచ్చిన చేపవా బతికిన చేపవా? నువ్వు చచ్చిన చేప అయితే నీకు ఏ సమస్య లేదు. చచ్చినోడి మీద బరువు పెట్టండి, బరువు ఉండి తోడికి ఏముంది, వాడికి క్షేమం కొడితే అమ్మ అంటాడా? అంటే చచ్చినోడికి ఏం బాధ? బతికినోడికే బాధ. బతికినోడికి క్షేమం కుట్టినా బాధే, పాము కుట్టినా బాధే, ఇంకేం చేసినా. ప్రియులారా, మనము దేవుని కొరకు ప్రత్యేకించబడ్డాం, దేవుని కొరకు పిలువబడ్డాం. దేవుడు అంటున్నాడు, యేసయ్య, మీరు లోక సంబంధులైతే లోకం మీతో ఏం చేస్తుంది? స్నేహం చేస్తుంది. మీరు లోక సంబంధులు కాదు, లోకంలో నేను ప్రత్యేకించుకున్నా, నా బిడ్డలుగా చేసుకున్నా. అందుకని మీకు ఇప్పుడు ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, బాధలు వస్తాయి. ఇప్పుడు చెప్పండి, మరొక చూద్దాం. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. 2వ తిమోతి 3వ అధ్యాయం 12వ వచనం. చదవండి, ఏముంది అక్కడ? సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ ఏం పొందుతారు? అండర్లైన్ చేసుకోవాలి. దీన్ని ఈరోజు మీరు కంటక వాక్యంగా తీసుకోవాలి. ఈ వచనం వచ్చే వారం అప్పచెబుతారా? మరి చిన్న లైనేగా ఏముంది? క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ ఏం పొందుతారు? హింస పొందుతారు. నువ్వు దేవుని కొరకు మంచి భక్తితో జీవించాలంటే నీకేమొస్తాయి? హింసలు వస్తాయి. ఏం పర్వాలా, నామకార్థంగా బతుకుదామంటే ఏ హింసలు రావు. చాలా స్పష్టంగా పౌలు చెప్తున్నాడు, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ ఏం పొందుతారు? హింస పొందుతారు. అందరు ఎలా జీవిస్తున్నారో నువ్వు కూడా అలాగ జీవిస్తావా? నీకు ఏ కష్టాలు రావు. అందరు కట్నాలు తీసుకుంటున్నారు, నువ్వు కూడా కట్నం తీసుకుంటే ఏమైనా శ్రమ వచ్చిద్దా నీకు? కాదు. నువ్వు ఇంటికెళ్ళి మీ నాన్న దగ్గరికి వెళ్ళి నేను పెళ్ళంటూ చేసుకుంటే కట్నం తీసుకోను అన్నావు అనుకో, అప్పుడు ఏమొచ్చింది? ఇంజనీరింగ్ చదివించడానికి ఎన్ని పైసలు పెట్టావురా? ఎన్ని పైసలు పెట్టి అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? నువ్వు కట్నం తీసుకో, ఆ పైసలన్నీ నేను తీసుకుంటా. అపోజిషన్. అందరిలాగా తీసుకుంటే సమస్య ఏమి? నేను నా పెళ్ళైనప్పుడు నా పెళ్ళికి 5 సంవత్సరాల ముందు నుంచే ప్రార్థన చేసుకున్నాను. నేను పెళ్ళంటూ చేసుకుంటే కట్నం తీసుకోకూడదు అని. ఐ టుక్ ఏ స్ట్రాంగ్ డెసిషన్. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మా నాన్నతో చెప్పా, నాన్న నేను పెళ్లి చేసుకుంటే కానీ కట్నం మాత్రం తీసుకోను అన్నాడు. వెంటనే ఫైర్ అయ్యాడు అనమాట. అరే నేను ఎంఏ వరకు చదివిస్తాను, వీటి 10 పైసలు ఎక్కడి నుంచి వస్తాయి? నువ్వు కట్నం తీసుకోవాల్సిందే అన్నాడు. నేను తీసుకోనంటే తీసుకోనని చెప్పాను. సార్ నువ్వు తీసుకోబాకు, నేను తీసుకుంటా అన్నాడు. నువ్వు తీసుకోబాకు, ఎవరు తీసుకుంటారు? నేను తీసుకుంటా. నేనన్నా, మా నాన్న నేను బాగా ఫ్రెండ్లీగా ఉంటాం. నేను కట్నం తీసుకోవడం ఏంది, నువ్వు చేసుకోవడం ఏంటి, ఇది బాగాలేదు, నువ్వు చేసుకొని నువ్వే చేసుకో అన్న. నువ్వు చేసుకొని నువ్వే తీసుకో. ఇవేం బాగాలేదండి. ఇక మా నాన్న అంటా ఉన్నాడు, పెళ్లి రోజు నీకు నాకు ఫైటింగ్ అయిద్దిరా, నువ్వు రెడీగా ఉండు, మనిద్దరం తన్నుకుంటాం ఆ రోజు. దేనికోసం అంటే కట్నం కోసం. నువ్వేమో తీసుకొని అంటున్నావు, నేనేమో తీసుకున్నాను. ఇక అట్లా అయిపోయిన తర్వాత చివరికి పెళ్లి సమయం దగ్గరకు వచ్చేసరికి ఇక మా నాన్న అన్నాడు, నువ్వు కట్నం తీసుకోకపోతే మన ఆస్తిలో నీకు ఒక్క చిల్లి గవ్వ కూడా నేను ఇయ్యను, ఇప్పుడు నువ్వు సూట్ కేసు తప్పుకొని బయటకు వెళ్ళాలన్నాడు. శ్రమ, శోధన, బాధ. ఇలాంటి శ్రమ ఎందుకు వచ్చింది? దేవుని కొరకు సాక్షిగా జీవించాలనుకుంటే వచ్చింది. అలా జీవించాలనుకోకపోతే ఈ శ్రమ రానే. నేను చెప్పాను, నేను ఇప్పుడే వెళ్ళిపోతా ఇంట్లో నుంచి బయటకు అని చెప్పి. ఐఎమ్ రెడీ టు గో. దేవుని కొరకు దేన్నైనా వదిలిపెట్టడానికి నేను సిద్ధమే. అంతా అయిపోయింది, పెళ్లి సమయం దగ్గరకు వచ్చింది. కట్టం తీసుకోబోయే ఖర్చులను తీసుకోరా. నీ పెళ్లి చేసుకోవాలి కదా, నీకు పైసలు కావాలి కదా, ఖర్చులను తీసుకో. ఖర్చులు కూడా తీసుకుని నేను అని చెప్పి, ఖర్చులు కూడా తీసుకోని
నాకు ఎంత ఉంటే దాంతోనే నేను దేవుని కొరకు నువ్వు సాక్షిగా జీవించాలంటే తప్పనిసరిగా నీకేమొస్తాయి? శ్రమలు వస్తాయి. అద్భుతం జరిగింది. మా పెళ్లిలో నేను ఒక్క రూపాయి కూడా కట్నం తీసుకోలేదు, ఒక్క రూపాయి కూడా ఖర్చులు కూడా తీసుకోలేదు. మరి బోల్డ్ సామాను మొత్తం బోల్డ్ గీళ్ళు మొత్తం లారీ వేసుకొచ్చారా సార్ మీకు? ఏమి చిన్న సింగిల్ ప్లేట్ కూడా తీసుకోవాలి. హల్లెలూయా. మా అత్తగారు ఫోన్ చేసి చెప్పింది, అయ్యా మరి నీకు 1000 రూపాయలు అప్పు తీసుకొని గోల్డ్ తీసుకొస్తాను అయ్యా అని. నేనన్నా, అప్పు తీసుకొని తీసుకురావాల్సిన అవసరం లేదమ్మా, మీ దగ్గర ఉంటే తీసుకురండి, లేకపోతే లేదు. అలాగని మాకు చాలా ఉన్నా అంటే నాకేం లేదు. నాకు ఒకే ఒక ప్లేట్ ఉంది తినడానికి. ఆ ప్లేట్లో నేను నా భార్య 3 నెలలు తిన్నాం అన్నం ఒకే ప్లేట్లో. ఎన్ని నెలలు? ఎందుకు సార్ ఒకే ప్లేట్లో తిన్నారు? రెండో ప్లేట్ కొనడానికి పైసలు లేక. దట్ ఈజ్ అవర్ ఎక్స్పీరియన్స్. అది మా అనుభవం. దేవుని కొరకు నువ్వు జీవించాలంటే తప్పనిసరిగా నువ్వేం పొందాలి? శ్రమలు పొందాలి, బాధలు పొందాలి. ఏం పర్వాలేదులే, ప్రార్థనే, ఇదే బరాబరి, అది నడుస్తూ ఉంటుంది, ఇది నడుస్తూ ఉంటుంది బ్రదర్, అదే ఆదివారం చూసుకుందాం ఆ సంగతి, సోమవారం నుంచి శనివారం వరకు మన ఇష్టం వచ్చినట్టు జీవిద్దామంటే నీకు ఏ కష్టమో రాదు. అలా జీవించాలనుకుంటే నువ్వు నిజంగా దేవుని బిడ్డవి కానే. ఆరాధన వర్తమానంలో చెప్పాను. ఏం చెప్పాను? దేవుడు మనకేమయ్యాడు? తండ్రి అయ్యాడు. నువ్వు నిజంగా మారు మనసు పొందితే దేవుడు నీకు తండ్రి అవుతాడు. నువ్వు నిజంగా మారు మనసు పొందకుండా తండ్రి అని ప్రార్థన చేసావనుకో, సైతాన్ వచ్చి ఏంది బిడ్డ అంటాడు. ఇదేంట్రా నేను ఆ తండ్రికి ప్రార్థన చేస్తాను, ఈ తండ్రి బతుకుతున్నానంటే నీకు ఆ తండ్రి కాదు, నేనే నీ అసలు. ఎందుకంటే నీకు దురాశ ఉంది కదా. కట్నం తీసుకోవటం అంటే ఏం ఆశది? దురాశ. చాలా స్పష్టంగా ఉంది బైబిల్లో. మీరు మీ తండ్రి ఏగో అపవాది సంబంధులు, వాడి దురాశలను మీరేం చేస్తున్నారు? నెరవేరుస్తున్నారు. నువ్వు తండ్రి అని చర్చిలో ప్రార్థన చేస్తే వాడు పక్కకు వచ్చి సైతాను ఏంది బిడ్డ నీకేం కావాలంటే, నువ్వెవడు వచ్చేవాడు? నేనేదా బాబు నీ తండ్రిని. నువ్వు దేవుణ్ణి తండ్రి అనుకుంటున్నావు కానీ కాదు, నువ్వు నా కుమారుడే. ఎందుకని నాకున్న దురాశలే నీకు కూడా ఉన్నాయి. ఈ వాక్యం వింటున్న ప్రియులారా, ఇఫ్ యు ఆర్ రియల్లీ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, నీవు దేవుని యొక్క నిజమైన బిడ్డవైతే దేవుని కొరకు నువ్వు పవిత్రంగా జీవించాలి. హల్లెలూయా. అలా జీవించకపోతే నువ్వు నిజంగా దేవుని బిడ్డవి కాదు. నువ్వు మారు మనసు పొందానని చెప్పొచ్చు, బాప్తిసం తీసుకున్నానని నువ్వు చెప్పొచ్చు, బల్ల కూడా తీసుకున్నా బ్రదర్ అని చెప్పొచ్చు, ప్రసంగాలు కూడా చేస్తున్నా బ్రదర్ అనొచ్చు. ఏది చేసినా దేవుని కొరకు నువ్వు సద్భక్తితో బ్రతకడానికి నువ్వు ఉద్దేశించకపోతే, తీర్మానం చేయకపోతే నువ్వు నిజమైన దేవుని బిడ్డవి కానే కాదు. నువ్వు ఎవరు బిడ్డవంటే అపవాది బిడ్డవి. ఎవరు బిడ్డవి? సైతాను బిడ్డ. శాస్త్రులు పరిచయులతో సమానం. ఈరోజు పౌలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, క్రైస్తవునికి శ్రమలు సహజమా అసహజమా? సహజమే. ఎందుకు? మనము చచ్చిన చేపలం కాదు. ఎవరు మరి? బ్రతికున్న చేప. లోకానికి ఎదురీదేటువంటి చేప. అందరూ పాపం చేస్తున్నారు కదా, మనం కూడా చేస్తే ఏముంది? అందరూ అబద్ధాలు ఆడుతున్నారు, మనం కూడా ఆడితే ఏముంది? అందరూ వ్యభిచారం చేస్తున్నారు, అది పెద్ద తప్పేం కాదులే, మనం కూడా చేస్తే ఏమవుతుంది? అందరూ సినిమాలు చూస్తున్నారు టీవీలో, మనం కూడా చూస్తే ఏమైంది? అందరూ సీరియల్ చూస్తున్నారు, మనం కూడా చూద్దాం, ఏమైంది? అందరితో కొట్టుకొని పోతే నువ్వు దేవుని చేత ఏర్పరచబడినదానవు కాదు. దేవుడు చాలా స్పష్టంగా బోధిస్తా ఉన్నాడు యేసయ్య. మీరు లోక సంబంధులు కాదు. మీరు లోక సంబంధులైతే లోకము మీతో కూడా ఏం చేస్తుంది? స్నేహము చేస్తుంది. నేను మీరు లోకములో నుండి నేను ప్రత్యేకించుకుని మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. కాబట్టి లోకము నన్ను ద్వేషించింది, మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది. మనం చచ్చిన చేపలం అయితే అలా కొట్టుకుని పోయేవాళ్ళమే, కానీ మనం బ్రతికి ఉన్న శ్రమల గురించి పౌలు చెప్తున్న మొట్టమొదటి మాట ఏంటంటే, శ్రమలు విశ్వాసికి ఎలా వస్తాయి? సహజంగా వస్తాయి. నీకేం శ్రమలు రావట్లేదా? అలాగైతే నీ భక్తి సద్భక్తి కాదు. రాసుకోండి ఆ మాట. శ్రమలు లేని భక్తి సద్భక్తి కాదు. మరి ఏం భక్తి అది? సత్తు కాదు. సత్తు అంటే మంచి, అది సరైన భక్తి కాదు. అది సరి కాని భక్తి, అబద్ధపు భక్తి. అది నిజమైన భక్తి కాదు. రెండవ పాయింట్, శ్రమలలో సాతానుడు శోధిస్తాడు అని కూడా చెప్తున్నాడు. నీకు శ్రమలు వస్తాయి, వచ్చినప్పుడు ఎవరు శోధిస్తారు నిన్ను? సాతానుడు ఏం చేస్తాడు? చూడండి, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూడండి.
నేను ఇంకా తట్టుకోలేకపోయా మళ్ళీ అంటున్నాడు. ఈ వచనంలో 5వ వచనంలో 1వ వచనంలో సహించలేకపోయాను అంటున్నాడు. 2వ వచనంలో మళ్ళీ సహించలేక శోధకుడు, వీడే సైతాను, వీడెవడు? సాతాను. శోధకుడు మిమ్మును ఒకవేళ శోధించాడేమోనని, మా ప్రయాస వ్యర్థమైపోతుందేమోనని, మీ విశ్వాసం ఎలా ఉందో తెలుసుకోవాలని తిమోతిని పంపాను. చూసారా, తిమోతిని ఎందుకు పంపించాడో చెప్తున్నాడు. మీరు శ్రమల్లో ఉన్నారని పంపించా. ఆ శోధకుడు మీరు శ్రమలో ఉంటే మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని శోధిస్తాడేమోనని, మీరు పడిపోతారేమో, మేము 3 వారాలు పడిన ప్రయాస వేస్ట్ అయిపోతుందేమోనని, మీ విశ్వాసంలో మీరు ఎలా ఉన్నారో తెలుసుకుందామని నేను తిమోతిని పంపించాను. ప్రియులారా, సైతానుడు శ్రమలలో మనల్ని ఏం చేస్తాడండి? శోధిస్తాడు. చెప్పండి, శ్రమల్లో మనల్ని ఏం చేస్తాడు? ఎలా శోధిస్తాడు చెప్పనా? నువ్వు దేవుడిని నమ్ముకున్నాను అన్నావు కదా, నీకు దేవుడు ఏం మేలు చేశాడు? నీకేమైనా పిల్లల్ని ఇచ్చాడా? నీ వ్యాపారం ఏమైనా డెవలప్ అయిందా? చూడు, వాడు విగ్రహారాధన చేస్తున్నాడు, వాడు ఇష్టం వచ్చినాడు తాగి తిరుగుతున్నాడు, ఆడే బాగుపడుతున్నాడు, నీకేం బాగుపడ్డావు అని సైతాన్ని ఏం చేస్తాడు? శోధిస్తాడు. ఆ బైబిల్ తీసి పక్కకు పెట్టు, ఎందుకు ఈ బైబిల్ చదువుతున్నా, ఇది పక్కకు పెట్టు, ఈ బైబిల్ నమ్ముకుంటే ఏమొచ్చింది నీకు, ఈ దేవుడు నీకు ఏం చేశాడు, వదిలే దేవుణ్ణి వదిలే దేవుణ్ణి వదిలే దేవుణ్ణి అని చెప్తా ఉంటాడు. ఎవరు? సైతాను. అలా శోధిస్తాడు ఎప్పుడు? మనకి శ్రమలు వచ్చినప్పుడు. అయినా నీ ఒక్కదానికే ఎందుకు వచ్చింది డెంగ్యూ? నీకే వచ్చింది ఎందుకు? నీ దేవుడు మంచి దేవుడు అయితే నీకెందుకు వచ్చింది? నీకే వచ్చింది అని సైతాను మనల్ని శోధిస్తూ ఉంటాడు. ఇప్పుడు సైతానికి ఒక పేరు ఉందో, దాని పేరు చెప్పనా? సైతాను పేరేంటంటే అబద్ధికుడు. ఏం పేరు వాడి పేరు? అబద్ధికుడు మాత్రమే కాదు, అబద్ధికులకు జనకుడు అంట. జనకుడు అంటే జనక అంటే తండ్రి. ఎవరైతే అబద్ధాలు ఆడతారో వాళ్ళందరూ డాడీ ఎవరు? సాతాన్. అందుకే నువ్వు తండ్రి అని పిలుతాడు బలుతాడు. ఎందుకు అనుకున్నా? నువ్వు అబద్ధాలు ఆడే వ్యక్తి అయితే నువ్వు తండ్రి అని ప్రార్థన చేస్తే ఆడు బలుతాడు, ఆడతాడు ముందు ఏది బిడ్డ అని. ఎందుకంటే నువ్వు నేను ఒకటే, నేను అబద్ధాలు ఆడతా నువ్వు కూడా. వాడు ఏం చెప్పాడంటే డెంగ్యూ ఫీవర్ నీకు ఒక్కదానికే ఎందుకు వచ్చిందని చెప్పాడు. ఇది నిజమా అబద్ధమా? అబద్ధం. ఒకసారి పదండి సర్కారు దవాఖానాకి పదండి, అక్కడ డెంగ్యూ ఫీవర్తో బాధపడ్డ వాళ్ళు అన్ని మంచాలు లెక్క పెట్టండి. అందరు క్రైస్తవులైనా అన్యులు కూడా ఉన్నారు అక్కడ. గట్టిగా చెప్పండి. మరి ఇడే నడు చెబుతాడు మనకి, నువ్వు దేవుని పెట్టావు కాబట్టే నీకు ఈ రోగం వచ్చింది. ఈ మాట చెప్పేది ఎవరు? సైతాన్. కేవలం రోగాలు దేవుని బిడ్డలకే వస్తాయా? అందరికి వస్తాయా? అందరికి వస్తాయి. అది సత్యం. సైతాన్ చెప్పే అబద్ధం ఏంటంటే నువ్వు దేవుడిని నమ్ముకున్నావు కాబట్టే నీకు వచ్చింది, నువ్వు దేవుడిని నమ్ముకున్నావు కాబట్టే నువ్వు ఫెయిల్ అయ్యావు, అందుకే ఫెయిల్ అయ్యావు. చాలా మంది ఫెయిల్ అయ్యారు. సత్యం ఏంటంటే అందుకు కాదు ఫెయిల్ అయ్యింది, నువ్వు చదవక ఫెయిల్ అయ్యావు. ఎందుకు ఫెయిల్ అయ్యావు? చదవక ఫెయిల్ అయ్యావు. నువ్వు దేవుడిని నమ్ముకున్నందుకు కాదు. సైతాను అబద్ధికుడు, వాడు శోధిస్తాడు. వాడి శోధన యొక్క లక్ష్యం ఒకటే, నిన్ను దేవుడి నుంచి దూరము చేయటం. శ్రమలు అందరికీ సహజంగా వస్తాయి. పాయింట్ నెంబర్ 1 చూసాం మనం. 2, శ్రమలలో సాతానుడు ఎంతవరకు శోధిస్తాడు? శోధిస్తూనే ఉంటాడు. చూడండి 1వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం చూడండి. అక్కడ సాతానుడు ఎంతవరకు మనల్ని శోధిస్తాడో, దేవుడు వాడికి ఎంతవరకు పర్మిషన్ ఇస్తాడో అక్కడ రాస్తాడు. 1వ కొరింథీ 10వ అధ్యాయం చదవండి. 13 అన్నది 13వ వచనం తీయండి. సాధారణముగా మనుషులకు కలిగే శోధన తప్ప మరేది మీకు అక్క మీ ఇంట్లో ఉన్న రోగాలన్నీ మనుషులకు వచ్చాయనా మానులకు వచ్చాయా? మనుషులకు వచ్చాయే. పౌలు గారు అదే అంటున్నాడు, మీకు వచ్చే రోగాలన్నీ, మీకు వచ్చే శోధనలన్నీ జనరల్గా అందరికీ వచ్చాయి. ఇది కూడా కంఠస్థ చేయాలి, చాలా మంచి వాక్యం ఇది. సాధారణంగా మనుషులకు కలిగే శోధన తప్ప మీకు ఏది సంభవించలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడ చాలు. దీనికోసం చదివించేది. ఎంతవరకు శోధిస్తాడు సైతాను అంటే, దేవుడు ఎంతవరకు వాడికి పర్మిషన్ ఇస్తాడంటే, నువ్వు ఎంతవరకు తట్టుకోగలవో అంతవరకే నీకు శోధన పెడతాడు. నువ్వు తట్టుకోలేని శోధనలు పెట్టే దేవుడు కాదు, అంత అన్యాయస్తుడు కాదు, అంత అబద్ధికుడు కాదు. ఆయన నమ్మదగిన దేవుడు అన్నమాట కదా. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా మిమ్మల్ని శోధింపబడ, అవి శ్రమలు కావచ్చు, హింసలు కావచ్చు, నిందలు కావచ్చు, అవమానాలు కావచ్చు, నువ్వు ఎంతవరకు తట్టుకోగలవో అంతవరకే దేవుడు నిన్ను శోధిస్తాడు. అంతవరకే సైతానికి పర్మిషను
ఇస్తాడు. దాన్ని మించి నీకు పర్మిషన్ ఇవ్వడు. కానీ మనం ఏమంటామంటే, ఏం బ్రదర్ దేవుడు తట్టుకోలేని శోధనలు పెడుతున్నాడు బ్రదర్. ఏం శోధనలు అంటాయి? ఏ శోధనలు? తట్టుకోలేని శోధనలు. తట్టుకోలేని శోధనలు పెట్టే దేవుడు కాదు. నీకు ఒక శోధన పెట్టాడంటే తప్పనిసరిగా నీకు తట్టుకునే కెపాసిటీ ఉంటేనే దేవుడు నీకు పెడతాడు. నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటా, 10th క్లాస్ పిల్లలు ఎగ్జామ్స్ పెడతారు. వాళ్ళకి 10th క్లాస్ పేపర్ ఇస్తారా, ఇంటర్ పేపర్ ఇస్తారా? మరి ఇంటర్ ఎందుకు ఇరు? వాడు రాయలేడని, వాడు ఏది రాయగలడో అదే ఇస్తారు. మరి ఇంటర్మీడియట్ 10th క్లాస్ ఎస్ఎస్సి బోర్డే అంత ఖచ్చితంగా 10th క్లాస్ పేపర్ ఇస్తే మరి దేవుడు నువ్వు రాయలేని పరీక్ష పెడతాడా? నువ్వు భరించలేని శోధనలు పెడతాడా? ఒకసారి ఒకడికి దర్శనం వచ్చిందంట. చాలా కష్టాలు గుండా పోతున్నాడు, శ్రమలు గుండా పోతున్నాడు, బాధలు గుండా పోతున్నాడు. ఈ బాధల్లో దేవుడిని అంటున్నాడంట, దేవా నాకు ఎందుకు ఈ బాధలు పెట్టావయ్యా, ఈ తట్టుకోలేని బాధలు ఎందుకు పెట్టావయ్యా అని ప్రార్థన చేసి ఏడు చేసి పడుకున్నాడంట. కళ వచ్చింది. ఏమొచ్చింది? కళ. ఈ కళలో ఏం జరిగిందంటే చాలా సిలువలు పెట్టున్నాయంట. ఎన్ని సిలువలు? చాలా సిలువలు. ఒక సిలువ మీద వాడి పేరు రాసింది, పేరుంది. ఇలా సిలువను పట్టుకొని లేపుతుంటే చాలా బుర్రుగుందంట. దేవా ఎందుక ఎంత బురువైన సిలువ పెట్టావు ఇక్కడ? ఇది వద్దులే ప్రభా, నేను ఇది మొత్తం ఇది లేకపోయానంట. చుట్టూ ఉన్న సిలువలు, ఇది లేవలా అంది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆడకొచ్చి ఇది పట్టుకొని ఇది లేచిందంట. ఇలా అబ్బా భలే తెలిగిచ్చావు ప్రభా అని. ఒరే ఇందాక కూడా అదేరా అన్నాడండి. ఇందాక లేపింది కూడా అదే. నువ్వు లేవలేని మొయ్యలేని భారాన్ని నీ మీద పెట్టే దేవుణ్ణి చుట్టూ సిలువలు ఉన్నాయి. ఆ కల్లో అన్ని సిలువలు లేపుతున్నాడు, ఏది కూడా లేపలేకపోతున్నాడు. అట్లా చుట్టూ తిరిగి వచ్చిన తర్వాత ఇది పట్టుకోగానే లేచిందండి. లేవు ప్రభా, అబ్బా ఇది బాగుంది ప్రభా అంటే, అరే ఇందాక లేపింది కూడా ఇదే. కాకపోతే నువ్వు ఇందాక టెన్షన్ పడ్డావు. అందరి బరువుల కంటే నీ బరువే చాలా తేలిక. నువ్వు మోయగలిగింది, ఎత్తగలిగింది, నీకు వచ్చినటువంటి శోధన నువ్వు భరించగలిగిందే పెట్టాను, కానీ భరించలేని శోధనలు అనుమతించే దేవుడిని నేను కాదండి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం? తర్వాత చూడండి. దేవుడు నమ్మదగిన వాడు, సహింపగలను ఎక్కువగా మమ్మల్ని శోధింపబడనీయుడు. అంతేకాదు సహింపగలుగుటకు శోధనతో కూడా తప్పించుకునే మార్గాన్ని కూడా, దీన్ని ఎలా భరించాలో ఎలా నిలబడాలో కొన్ని మార్గాలు కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ మార్గాలు సెకండ్ పాయింట్లో చెప్తాను. ఓకే, మొదటి పాయింట్ ఏంటంటే శ్రమలు గురించి మనం చూసాం. ఏమిటి శ్రమలు? శ్రమలు విశ్వాసికి సహజంగా వస్తాయి, పాయింట్ నెంబర్ 1. రెండోది, శ్రమలలో సాతానుడు శోధిస్తాడు. ఎంతవరకు శోధిస్తాడు చెప్పండి? ఇప్పుడుదే చెప్పే కదక్క, మనం తట్టుకునేంత వరకే శోధిస్తాడు. తట్టుకోలేని శ్రమలు పెట్టే దేవుడు కాదు కాదు కాదు. శ్రమలలో మనం చాలా ధైర్యంగా ఉండాలి. ఆ శ్రమలు బహుశా నువ్వు కట్టుకున్న భర్త నుంచి రావచ్చు, మీ కుటుంబ సభ్యుల దగ్గర నుంచి రావచ్చు, మీ డ్యూటీలో మీ తోటి ఇరుగు పొరుగు వారి ద్వారా రావచ్చు, లేక మీ పై అధికారుల ద్వారా రావచ్చు, ప్రభుత్వ అధికారుల ద్వారా రావచ్చు. ఆ శోధన ఎలా వచ్చినా కానీ అది మాత్రం నువ్వు దేవుడు తట్టుకునే శోధనే కానీ తట్టుకోలేని శోధన మాత్రం కాదు కాదు కాదు. ఆ సమయంలో సైతానుడు మరింతగా శోధిస్తాడు. కనుక మనం చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. నెంబర్ 2, సెకండ్ పాయింట్. మొట్టమొదటిది సఫరింగ్స్ గురించి మనం చూసాం. ఓకే, రెండోది ఏం చెప్పాను నేను? స్టాండింగ్. రెండోది ఏంటి? స్టాండింగ్. సఫరింగ్స్లో మనం చేయవలసినటువంటి రెండవ పని ఏంటంటే, శ్రమలు తప్పనిసరిగా వస్తాయి, దాన్ని తప్పించుకునే మార్గమే లేదు. తప్పించుకోవాలంటే నువ్వు నిజంగా మారు మనసు పొందినట్టు కాదు. ఇఫ్ యూ వాంట్ టు బీ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్, రియల్ చైల్డ్ ఆఫ్ గాడ్, నిజమైన దేవుని బిడ్డగా మనం తప్పనిసరిగా శ్రమలు వస్తాయి. అయితే శ్రమలలో మనం ఏం చేయాలంటే స్టాండ్, నిలబడాలి. చూడండి, నా వైపు చూడండి. అటెన్షన్ ఉండాలి. ఎలా ఉండాలి? దేంట్లో? శ్రమలలో మనం స్టాండ్గా ఉండాలి, ధైర్యంగా మనం నిలబడాలి. పౌలు చెప్తున్నాడు చూడండి, తిమోతిని ఎందుకు పంపించాడంట? తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాం. ఎవడును కదిలింపబడకుండునట్లు, అండర్లైన్ చేసుకోండి. శ్రమలలో మనం ఏం చేయకూడదు? ఎట్లా చూడండి, అటెన్షన్ అంటే అటెన్షన్ అంటే నువ్వు ఏగ వాలినా కానీ కదలకూడదు. ఆగస్టు 15 రేపు రాబోతుందిగా, మిలిటరీ వాళ్ళు ఎట్లా నిలబడతారో టీవీలో చూడండి. అటెన్షన్ అంటే అంతే, ఏగ వాలినా దోమ వాలినా కొట్టుకునే ఛాన్సే లేదు. శ్రమలలో అలా కదలకుండా ఉండాలి.
సాతానుడు వచ్చి నిన్ను ఒక ఊపినా కానీ ఊపకూడదు. శ్రమలలో కదలకుండా ఉండాలి. తర్వాత రెండో పాయింట్, స్థిరంగా ఉండాలి. రాసుకోండి, శ్రమలలో కదలకుండా ఉండాలి. ఉండదు, స్థిరంగా ఉండాలి. తర్వాత చూడండి, మూడవది, విశ్వాస విషయమై దృఢంగా ఉండాలి. విశ్వాసంలో దిగజారిపోకూడదు. దేవుడు ఉన్నాడో లేదు, దేవుడు ఏంటి వాళ్ళు మంచివాడో కాదు, ఇలాంటి కష్టాలు పెడుతున్నాడు అనుకోకూడదు. చెప్పండి, అది మూడు మాటలు చెప్పండి. శ్రమలలో కదలకుండా ఉండాలి, శ్రమలలో స్థిరంగా ఉండాలి, శ్రమలలో విశ్వాసంలో దృఢంగా దిగజారిపోకూడదు. శ్రమల్లో వీ షుడ్ స్టాండ్ ఫర్ క్రైస్ట్. దేవుని కొరకు మనం నిలబడాలి. స్టాండ్ ధైర్యంగా నిలబడేటువంటి వాళ్ళమై ఉండాలి. వీ షుడ్ స్టాండ్ ఫర్ క్రైస్ట్. దేవుని కొరకు మనం శ్రమలలో నిలబడేటువంటి వారంగా దృఢమైన విశ్వాసం కలిగి ఉండాలి. ఇప్పుడు పాయింట్ చెప్పబోతున్నా, హౌ టు స్టాండ్, ఎలా నిలబడాలి. ఇదంతా చెప్పకపోతే ప్రయోజనం లేదు. ఎలా నిలబడాలి మరి శ్రమలలో? ఇందాక మన వాక్య భాగంలో చూసాం. ఏం చూసాం? దేవుడు తప్పించుకునే మార్గాన్ని కూడా కలుగజేస్తాడు. ఈ శోధనల్లో, ఈ శ్రమలలో, నీకు వచ్చే శ్రమలు బహుశా అనారోగ్య పరిస్థితులు అయి ఉండొచ్చు, ఆర్థిక ఇబ్బందులు అయి ఉండొచ్చు. నువ్వు అంటా ఉండవు, దేవుడిని నమ్ముకున్నాను కానీ సరిగా పోషణ కూడా లేదు బ్రదర్, దేవుడిని నమ్ముకున్నాను. అలాంటి పరిస్థితులు కూడా వెళ్తున్నావేమో. లేకపోతే మీ చుట్టూ ఉన్నవారు నిందిస్తున్నారా నిన్ను, నువ్వు ఏ చెడ్డ పని చేయకపోయినా నువ్వు చెడ్డ పని చేశావని అందరు నీ మీద నిందలు మోపుతున్నారా? అలాంటి కష్టాలు కూడా నువ్వు పోతున్నావేమో. ఒక త్రాగుబోతు భర్త ద్వారా నువ్వు బాధలు పడుతున్నావేమో. లేకపోతే ఒక మాట వినని భార్య ద్వారా నువ్వు సఫర్ అవుతున్నావేమో. మాట వినని పిల్లల ద్వారా సఫర్ అవుతున్నావేమో. మీ బంధువుల చేత అన్యాయానికి గురయ్యావేమో. శ్రమలు ఏమైనా కావచ్చు. ఇలాంటి శ్రమలలో కదలకూడదు, స్థిరంగా ఉండాలి, విశ్వాసములో దృఢంగా ఉండాలి. ఎలా ఉండాలి? రాసుకోండి, హౌ టు స్టాండ్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రైల్. శ్రమలలో, శోధనల్లో స్థిరంగా ఉండడానికి నా దగ్గర 4 మార్గాలు ఉన్నాయండి. ఎన్ని మార్గాలు ఉన్నాయి? ఇందా దేవుడు చెప్పాడు కదా, తప్పించుకునే మార్గాన్ని కూడా కలిగేస్తాడు. రాసుకోండి, మార్గం నెంబర్ 1, మొదటి మార్గం. 4 మార్గాలు చెప్పి నేను ముందుకెళ్తా. మొదటి మార్గం ఏంటంటే వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యము చదవాలి. ఏం చదవాలి? దేవుని వాక్యం. చూడండి, 2వ అధ్యాయంలో ఉంది సత్యం. 2వ అధ్యాయం 13వ వచనం. 2:13. చదువుకోండి, చదువయ్యా. ఇక్కడ అండర్లైన్ చేసుకోండి, ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేస్తుంది. అంటే నువ్వు శ్రమలలో ధైర్యంగా స్థిరంగా ఉండాలంటే చేయవలసిన 4 పనుల్లో మొదటి పని చెప్తున్నాను నేను. మొదటి పని ఏంటంటే దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదివి దాన్ని ఏం చేయాలి? ధ్యానించాలి. ఏం చదవాలి? దేవుని యొక్క వాక్యాన్ని. కీర్తన గ్రంథం 119వ కీర్తన 50వ వచనం చదవండి. కీర్తనలు 119, 50. 119, 50. నీ వాక్యమే నన్ను బ్రతికించింది, నా బాధలో అదే నాకు నెమ్మది. మన శ్రమల గుండా, శోధనల గుండా, కష్టాల గుండా, బాధల గుండా వెళ్తున్నప్పుడు మన శ్రమల్లో ధైర్యంగా నిలబడాలంటే మనకు ఆధారం ఏంటంటే దేవుని యొక్క వాక్యం. చదువుతున్నారా? దేవుని వాక్యాన్ని చదివితే మనకి ఆదరణ, దేవుని వాక్యం చదివితే మనకు నెమ్మది, దేవుని వాక్యం చదివితే మనకు బలం. ఏమొస్తుంది మనకి? బలం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో దేవుని వాక్యం ఎంత బలాన్ని ఇస్తుందో రాయబడింది. చూడండి, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. 1 John 2nd chapter verse 14. చిన్న పిల్లలారా, ఓకే, తండ్రులారా, ఓకే, యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు ఏముంది? చాలు. యవనస్తులారా, మీరు బలవంతులు. ఎందుకు బలం? దేవుని వాక్యం మీలో. ఈ వాక్యం వింటున్నారు ప్రియమైన సహోదరి సహోదరులారా. ఎన్ని తుఫానులు వచ్చినా చూడండి నా వైపు, ఇట్లా స్టాండ్ నిలబడిన వాడు అటు ఇటు ఊగిపోకుండా కదలకుండా లాంటి వీడికి ఏం కావాలి? బలం. ఏం కావాలి? గట్టిగా చెప్పండి, ఏం కావాలి?
బలం. కొంతమంది సన్నగా ఉంటారు, గాలి ఎగిరిపోయేటట్టు ఉంటారు. అలాంటి వాళ్ళు చిన్న గాలికి ఎగిరిపోతారు. దృఢంగా ఉండాలి. దేవుల్లో మనం గట్టిగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి. స్ట్రాంగ్గా ఉండాలంటే ఏం చేయాలి చెప్తున్నాడు. యవనస్తులారా మీరు బలవంతులు. ఎందుకంటే చదవండి, దేవుని వాక్యము మీలో, అండర్లైన్ చేసుకోండి ఆ మాట. అందరు తీస్తారు ఇది. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. యవనస్తులారా, మధ్యలో చదువుతున్నా నేను, మీరు బలవంతులు. ఎందుకనగా ఎందుకమ్మా పరిమళ, ఎందుకంట? దేవుని వాక్యం నీలో దేవుని వాక్యం ఉందా? గట్టిగా ఉందా లేదా? ఉంటే నువ్వు బలవంతురాలివి. హల్లెలూయా. దేవుని వాక్యం ఎవరైతే హృదయంలో దాచుకుంటారో వాళ్ళు ఎవరు? బలవంతులు. క్రికెట్ ప్లేయర్ అంటాడు, బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. ఇప్పుడు మనం చెప్దాం, బైబిల్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. చెప్పండి, గట్టిగా చెప్పండి. బైబిల్ పైకెత్తి చెప్పండి. ఎత్తు, పైకెత్తు. వాడు బూస్ట్ చేస్తా ఎత్తుకొని చెప్తున్నాడు. నువ్వు బైబిల్ పట్టుకున్నా, బైబిల్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. మళ్ళీ ఒకసారి చెప్పు. ఓకే ఓకే, బరాబర్, బాగానే ఉంది. మరి రోజు తింటున్నావా? బూస్ట్ ఉంటే ఇంట్లో ప్రయోజనం ఏముంది? ప్రతిరోజు దాన్ని తింటేనే. మరి బైబిల్ మీ ఇంట్లో ఉంటే ఉపయోగం ఏముంది? బైబిల్ని ప్రతిరోజు చదవాలి, ధ్యానించాలి. ఆ వాక్యం మన హృదయంలోకి రావాలి. వాక్యం బైబిల్లో ఉంటే బలం కాదు, హృదయంలో ఉంటేనే బలం. హల్లెలూయా. వాక్యం బైబిల్లో ఉంటే కాదు బలం, ఎక్కడ ఉండాలి? హృదయంలో ఉండాలి. కనుక ఈ శ్రమలలో నువ్వు స్థిరంగా ఉండాలంటే 4 సీక్రెట్స్ చెప్తున్నా నేను. మొదటి సీక్రెట్ ఏంటంటే దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదివి ఏం చేయాలి? ధ్యానం. సెకండ్ సీక్రెట్ ఏకాంత ప్రార్థన, లోన్లీ ప్రేయర్. ఏకాంత ప్రార్థన. శ్రమలలో మనం ఇలా స్థిరంగా ఉండాలంటే మన సొంత శక్తి సరిపోదండి. మనకి ఏ శక్తి కావాలి? దేవుని శక్తి కావాలి. ఈ దేవుని శక్తిని పొందుకునే రహస్యమే ఏకాంత ప్రార్థన. మరి ఆ ప్రార్థన ఉందా? ప్రతి విశ్వాస జీవితంలో ఏకాంత ప్రార్థన చాలా అవసరమైంది. రోజుకి కనీసం ఒక అరగంట సేపు అయినా మోకాళ్ళ మీద ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించే అనుభవం నీకుందా? అలాంటి అనుభవం లేకపోతే పెద్ద పెద్ద తుఫాన్లు అవసరం లేదు, చిన్న గాలికే పడిపోతారు. చిన్న శ్రమకి ఏమైపోతావు? చిన్న వ్యాపారంలో చిన్న నష్టం రాగానే టకటక అయిపోతావు, అబ్బో టెన్షన్ పడిపోతావు. అదే నీకు ఏకాంత ప్రార్థనలో దేవుని శక్తి పొందుకుంటే వ్యాపారం సరిగా ఈరోజు లేకపోయినా నువ్వు ధైర్యంగా ఉంటావు, స్థిరంగా ఉంటావు, స్ట్రాంగ్గా ఉంటావు. కాబట్టి రెండవ సీక్రెట్ ఏంటంటే ఏకాంత ప్రార్థన. మత్తయి 6:6. ఆ రెఫరెన్స్ రాసుకోండి. 6:6 చదవండి. తీసిన వాళ్ళు 6:6 ఏముందో. నీవు ప్రార్థన చేయనప్పుడు గదిలోకి వెళ్ళు, తలుపేస్తూ రహస్యమని చూసే నీ తండ్రికి ప్రార్థన, అది ఏకాంత ప్రార్థన. నువ్వు ప్రార్థన చేసేప్పుడు నీ గదిలోకి వెళ్ళి వేసుకొని రహస్యమని చూసిన తండ్రికి ప్రార్థన. మరి అనుభవం ఉందా? కొంతమంది సంఘ ప్రార్థనలో చాలాసేపు చేస్తారు, చాలా పొడుగు ప్రార్థన చేస్తారు, కానీ ఇంట్లో 10 నిమిషాలు కూడా చేయరు. ఇక్కడ పావు గంట చేస్తారు, అరగంట చేస్తారు, ఇంట్లో 10 నిమిషాలు కూడా. అలా కాదు, ఇక్కడ తక్కువ చేయాలా, ఇంట్లో ఎక్కువ చేయాలి. అది అసలైనటువంటి ప్రార్థన. మూడవది సహవాసము. దేవుని బిడ్డల సహవాసం మనకు ఉండాలి. శ్రమల్లో మనం స్థిరంగా ఉండాలంటే, స్టాండ్ తీసుకొని ఉండాలంటే, పడిపోకుండా ఉండాలంటే మనకి ఎవరి సహవాసం అవసరం? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. హీబ్రూస్ 10:24-25. చదవండి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట ఏం చేయకూడదంట? మానక. అంటారు చాలు, అంతవరకు చాలు. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట ఏం చేయకూడదు? మానకూడదు. అందరం కలిసి ప్రార్థన చేయటం, కలిసి వాక్యాన్ని ధ్యానించటం, ఈ కలిసి జీవించటం, కలిసి ప్రార్థించటం, కలిసి పనిచేయడం అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకు ఆదివారం ఒక్కరోజు ప్రార్థన పెడితే సరిపోద్దు కదా? మధ్యలో ఈ స్త్రీల ప్రార్థన అంటున్నారు, ఇంకేం పెడుతున్నారు, సంఘ విజ్ఞాపన అంటున్నారు, గృహ కూడిక అంటున్నారు. ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ ఏం పని లేదా? ఈ సంఘ పెద్దలకు అనిపిస్తుందా నీకు? ఈ సంఘ పెద్దలకు ఏం పని లేదా ఏంది?
మధ్యలో ఇన్ని పెడుతున్నారు. ఎన్ని? ఏమేంటి? గురువారం గృహ కూడిక, శుక్రవారం స్త్రీల కూడిక, శనివారం విజ్ఞాపనం. ఆదివారం సరిపోదు కదా, ఆదివారం సరిపోదు, అందుకే పెడుతున్నారు ఇవి. హల్లెలూయా! దేవుని వాక్యం స్పష్టంగా ఉంది. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానొద్దు. ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు కలిసి ఏం చేయాలి? ప్రార్థించాలి, కలిసి వాక్యాన్ని ధ్యానించాలి. ఇలా కలిసి ఉంటే ఏమైందంటే ఐక్యత. ఇక ఏ శత్రువు కూడా మనల్ని ఏమీ చేయలేదు. మనం డిస్కవరీ ఛానల్లో మనం చూస్తాం, ఒక సింహము జంతువుల మీద వేటాడటానికి వెళ్తున్నప్పుడు అవన్నీ సమూహంగా ఉన్నప్పుడు అది ఏం చేయదు, నచ్చుకుంటుంది అన్నమాట. ఎందుకని? జంతువులన్నీ కలిసి ఉన్నప్పుడు, అవి ఆవులు కావచ్చు, మేకలు కావచ్చు, ఏమైనా కావచ్చు, కలిసి ఉన్నప్పుడు అది ఏమి కూడా చేయలేదు. అవన్నీ మేస్తా ఉంటాయి. ఒక చిన్న లేగదోడు ఏం చేస్తుందంటే కొద్దిసేపు అయిన తర్వాత మెల్లగా మందను వదిలిపెట్టి అక్కడ మేత ఉందని అటు పోయి మేస్తా ఉంటుంది అనమాట. అంటే మంద నుంచి ఏమైంది ఇప్పుడు? ఇది అటు చాటున ఉన్న సింహం వచ్చి ఎగిరి దాని మీద పడు. కలిసి ఉన్నప్పుడు పడిందా? పడలేదు. ఎందుకంటే కలిసి ఉంటే బలం, ఒంటరిగా ఉన్నప్పుడు ఏది కూడా బలం ఎక్కడా లేదు. కలిసి ఉంటే ఏది ఏం చేయలేదు. దేవుని బిడ్డలారా, మనము విశ్వాసంలో స్థిరంగా ఉండాలంటే నువ్వు శ్రమల గుండా వెళుతున్నప్పుడు, శోధనలు వెండుకులుతున్నప్పుడు తోటి విశ్వాసులతో ఏం కలిగి ఉండాలి? మనం సహవాసం కలిగి ఉండాలి. మరి సహవాసం వస్తున్నావా? ఏదో ఆదివారం వచ్చి మళ్ళీ ఆదివారం చూస్తున్నావా? అలా ఉంటే దేవుళ్ళు ఎదగలేం. మన మధ్యలో కూడా కూడికలకు రావాలి, కలిసి ప్రార్థించాలి, కలిసి సహవాసంలో ఉండాలి. నీ శ్రమలు బాధలు తోటి విశ్వాసులతో పంచుకోవాలి. వాళ్ళే మనం వినాలి, వాళ్ళ కోసం మనం, మన కోసం వాళ్ళు, కలిసి మనం ప్రార్థన చేసుకోవాలి. నెక్స్ట్ 4వ సీక్రెట్ ఏంటంటే యేసు వైపు చూడాలి. ఎవరి వైపు చూడాలి? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు. హెబ్రీ 12:1-2 వచనాలు. ఎంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున విశ్వాసమున కర్తయు, గీత గీసుకోండి, అండర్లైన్ చేసుకోండి, విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ, అండర్లైన్ చేసుకోండి. ఏమాట? యేసు వైపు చూస్తూ. మన ఎదురు ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన అంటే యేసయ్య ఏం చేశాడు చూడండి. తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానాన్ని ఏం చేశాడు? నిర్లక్ష్య పెట్టాడు. సిలువను ఏం చేశాడు? సహించాడు. సిలువ అంటే శ్రమ. శ్రమలను సహించు, అవమానాన్ని నిర్లక్ష్య పెట్టు. ఎందుకంటే నీ ముందే ఒక మహిమ, ఒక క్రౌన్, ఒక కిరీటం ఉంది. లండన్లో ఒలింపిక్స్ జరుగుతున్నాయండి. వాళ్ళ గురంతా దేని మీద ఉంటుంది? మెడల్, గోల్డ్ మెడల్ మీద ఉంటుంది. దానికోసం ఎన్ని సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తారు, ఎంత చెమటోడుస్తారు, ఎంత పరిగెత్తుతారో, ఎంతగా బరువులు ఎత్తుతారో దించుతారో. ఎందుకు ఈ కష్టం అంతా? ఎందుకు నీకు ఈ శ్రమ అంటే, నాకు ఇది కాదు కనపడుతుంది, లండన్లో గోల్డ్ మెడల్ నాకు ఇదిగో నా మెడలో వేస్తున్నట్టుగా నాకు కనపడుతుంది. అదే నా దర్శనం, అదే నా కళ. నా శ్రమలు నాకు కనపడతలేదు, కానీ లండన్లో ఒలింపిక్స్లో మెడల్ మాత్రమే నా ముందు కనబడుతుంది. ఆ క్రౌన్, ఆ పరలోకంలో నీ తండ్రి అయిన దేవుడు నీకు ఇచ్చేటువంటి ఆ మహిమ కిరీటం వైపు నువ్వు చూసినప్పుడు ఇలాంటి శ్రమలని పెద్దగా పట్టించుకో. ఈ మాత్రపు చులకని శ్రమ అంటాడు. ఇది ఏం శ్రమ అంట? చులకని శ్రమ. ఈ పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన ముందున్నటువంటి యేసు వైపు చూస్తూ, దేవుడిచ్చేటువంటి ఆ యొక్క మహిమ వైపు మనం చూస్తూ ఈ లోకంలో మనం ఓపికతో ఏం చేయాలి? పరిగెత్తాలి. ఇప్పుడు చెప్పండి, శ్రమలలో మనం స్థిరంగా ఉండాలంటే 4 సీక్రెట్లు చెప్పాను నేను. ఏమేంటి? దేవుని వాక్యం చదివి ధ్యానించాలి. 2, ఏకాంత ప్రార్థన చేయాలి. 3, దేవుని బిడ్డలతో సహవాసం చేయాలి. చివరిది యేసు వైపు చూడాలి. ఈ 4 మనం చేస్తూ ఉంటే ఎన్ని శ్రమలు వచ్చినా మనం కదలము, బెదరనే. చివరి పాయింట్ చెప్పి నేను ముగిస్తా. మొదటిది సఫరింగ్, శ్రమల గురించి మనం చూసాం. 2వది స్టాండింగ్, ఈ శ్రమలలో మనం నిలబడాలి. 3వది పౌలు చేస్తున్న ప్రార్థన, సప్లికేషన్స్ ఆఫ్ పాల్ ఫర్ థెస్సలోనియన్ చర్చ్. పౌలు థెస్సలోనికా సంఘానికి చేస్తున్నటువంటి విజ్ఞాపన. చూడండి, బైబిల్ చూడండి, కాంటెక్స్ట్ చూడండి ఈ పాయింట్కి. థెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3rd చాప్టర్ 6వ వచనం చూడండి. 6వ వచనం రిపోర్ట్ వచ్చింది. తిమోతిని ఎక్కడికి పంపించాడు? ఎక్కడి నుంచి? ఏథెన్స్ నుంచి ఎక్కడికి పంపించాడు? ఎన్ని కిలోమీటర్లు అని చెప్పాను? 500 కిలోమీటర్ల ప్రయాణం చేసి పంపించాడు.
తిమోతి వెళ్ళి వాళ్ళ సంఘంలో కొన్ని రోజులుండి వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకొని రిపోర్ట్ తీసుకొచ్చాడు. ఏం తీసుకొచ్చాడు? రిపోర్ట్. తిమోతి రిపోర్ట్ పాల్స్ రెస్పాన్స్ అని రాసుకోండి. తిమోతి రిపోర్ట్ పౌలు యొక్క రెస్పాన్స్. తిమోతి ఎలాంటి రిపోర్ట్ తీసుకొచ్చాడు, దాన్ని చూసి పౌలు ఎలా స్పందించాడు. తిమోతి తీసుకొచ్చినటువంటి సమాచారము, పౌలు స్పందించిన విధానము చూడండి. ఎలా రిపోర్ట్ అంటే రిపోర్ట్ బాగుందని చూడండి. 6వ వచనం చదవండి. 6వ వచనం. ఇప్పుడే వచ్చాడయ్యా తిమోతి, మీ దగ్గర నుంచి మా దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? ఓకే, విశ్వాసము సర్కిల్ తీసుకోండి. బైబిల్లో ఏ పదం ఉంది? విశ్వాసము. తర్వాత మీ ప్రేమ సర్కిల్ తీసుకోండి. రెండవది ఏముంది? ప్రేమను గురించి సంతోషకరమైన సమాచారం. చెప్పండి, ఈ రిపోర్ట్ ఏంటి? గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా? చాలా గుడ్ న్యూస్ తెచ్చాడు. ఈ తిమోతి పోయేసరికి వాళ్ళు ఎట్టున్నారు? వాళ్ళకి చాలా శ్రమలు వచ్చినా కానీ వాళ్ళు ఏం విశ్వాసంలో దిగజారిపోలేదు, వాళ్ళు ప్రేమలో ఏమాత్రం దిగజారిపోలేదు. వీళ్ళు ఎలా చూడాలనుకున్నారో వాళ్ళు కూడా వీళ్ళని పదే పదే జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఇప్పుడు పౌలు హృదయం చాలా సంతోషించిందండి. పౌలు ఇప్పుడు దాకా భయపడ్డాడు, మా ప్రయాస వేస్ట్ అయిందేమో, మీరు పడిపోతారేమో, సాతానుడు శోధించాడేమో, మీరు ఏమైపోయారని భయపడతా ఉంటే తిమోతి తీసుకొచ్చాడు ఒక చల్లని వార్త. ఏమిటంటే, పౌలు గారు వాళ్ళు బాగానే ఉన్నారండి, మీరు ఎలా వాళ్ళని చూడాలనుకుంటున్నారో వాళ్ళు కూడా మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు. మొదటి పాయింట్ అది. రెండోది, వాళ్ళు విశ్వాసంలో స్థిరంగా ఉండారు. మూడోది, ప్రేమలో కూడా స్థిరంగా ఉండారు. ఈ మూడింటికి 3 అర్థాలు ఉన్నాయి. జాగ్రత్త చూడండి. ఈ మూడింటికి 3 అర్థాలు చెప్పి నేను ముందుకెళ్తా. మొదటిది ఏంటంటే దేర్ ఫెయిత్, వాళ్ళ విశ్వాసం. దేవుని పట్ల వాళ్ళు రైట్ యాటిట్యూడ్ కలిగి ఉన్నారు. ఆ మాట రాసుకోండి. విశ్వాసం అంటే వాళ్ళు ఎవరి పట్ల రైట్ యాటిట్యూడ్ ఉంది? దేవుని పట్ల. రెండవది ప్రేమ, యువర్ లవ్. తోటి సహోదరుల పట్ల వాళ్ళకు ప్రేమ ఉంది. ప్రేమ మనుషుల పట్ల, విశ్వాసం దేవుని పట్ల, ప్రేమ ఎవరి పట్ల? మనుషుల పట్ల. మూడవది యువర్ లాంగింగ్, చూడటానికి అపేక్షిస్తున్నారు మమ్మల్ని. అంటే పౌలు పట్ల కూడా వాళ్ళకి సరైన సంబంధం ఉంది. దేవుని పట్ల విశ్వాసం ఉంది, తోటి విశ్వాసుల పట్ల ప్రేమ ఉంది. పౌలు పట్ల కూడా సరైనటువంటి అవగాహన వాళ్ళకి. మమ్మల్ని మర్చిపోయాడే, మా దగ్గర రాలేదని అనుకో, మేము ఇంత కష్టాల్లో ఉంటే కనీసం విజిట్ కూడా చేయలేదు మమ్మల్ని అని అనుకోలేదు వాళ్ళు. రైట్ రెస్పాన్స్. కాబట్టి పౌలు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళు ఆ సమాచారం విని ఆయన ఎలా స్పందించాడో చూడండి. నెంబర్ 1, స్పందనలో మొదటి పాయింట్. సమాచారంలో 3 పాయింట్లు ఉన్నాయి. 1, చూడాలని కోరుకుంటున్నారు. 2, వాళ్ళ విశ్వాసంలో బాగున్నారు. ప్రేమలో కూడా. ఇదంతా విన్న తర్వాత ఆయన ఎలా ఫీల్ అయ్యాడు చూడండి. మొట్టమొదటిగా ఆయన ఆదరింపబడ్డాడు. పౌలు ఏం పడ్డాడు చూడండి, ఎంత ఆదరింపబడ్డాడో. 3వ అధ్యాయం 7వ వచనం. అందుచేత సహోదరులారా, మా ఇబ్బంది అంతట్లో, శ్రమ అంతట్లో మీ విశ్వాసాన్ని చూసి మీ విషయంలో మేమేం పొందాం? ఆదరణ పొందాం. 1, ఆదరణ పొందాడు. 2, ఆనందాన్ని కూడా పొందాడు. ఆ మాట రాసుకోండి. 1, ఆదరణ పొందాడు. 2, ఏం పొందాడు? ఆనందం పొందాడు. ఆనందం ఉందా? ఆ మాట ఆనందం. పదవ వచనం. విశ్వాసంలో ఉన్న లోపాన్ని తీర్చున్నట్టు అనుగ్రహించమని రాత్రింబగలు అత్యధికంగా దేవుని వేడుచుండగా మన దేవుని ఎదుట మిమ్మల్ని బట్టి మేము పొందుతున్న యావత్తు ఆనందం. పౌలు ఆదరింపబడ్డాడు, తర్వాత ఆనందించాడు. 3వది ఏంటంటే దేవునికి కృతజ్ఞతలు చెల్లించాడు. చదవండి ఆ మాట. 10వ వచనం లాస్ట్ లైన్ చదవండి. మేము పొందుతున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్తుతులు ఎలా చెల్లింపగలం? క్వశ్చన్ మార్క్. అరే, మీరు ఎంత బాగున్నారా? ఇంత బాగుంటే మేము ఎన్ని వందనాలు చెల్లించినా ఆ రుణం తీరదు. వాళ్ళ రిపోర్ట్లో 3 సంగతులు ఉన్నాయి. 1, పౌలును చూడాలనుకుంటున్నారు, విశ్వాసంలో స్థిరంగా ఉన్నారు, ప్రేమలో ఎదుగుతున్నారు. పౌలు అది విని ఎలా స్పందించాడు? ఆదరింపబడ్డాడు, ఆనందపడ్డాడు. అంతేకాదు దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాడు. అంతేకాదు చివరిగా ప్రార్థన కూడా చేస్తున్నాడు. వాళ్ళ కోసం ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. అతని స్పందనలో 4వ పాయింట్ ప్రార్థన. ఆదరింపబడ్డాడు, ఆనందించాడు, దేవుని కృతజ్ఞతలు చెల్లించాడు,
చివరికి వాళ్ళ కోసం ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన చదువుతూ ఉంటే చాలా విచిత్రం అనిపిస్తుంది. ఏంటి ఇలా ప్రార్థన చేస్తున్నాడు అనిపిస్తుంది. దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడు చూడండి. నెంబర్ 1, వాళ్ళ విశ్వాసంలో ఉన్న లోపాన్ని తీసివేయాలని, వాళ్ళ దగ్గరకు వెళ్ళాలని ప్రార్థన చేస్తున్నాడు. నేను వద్దామంటే సైతాన్ ఏం పెట్టాడు? నాకు ఆటంకం పెట్టాడు. ఆటంకాన్ని తొలగించుకొని మీ దగ్గరకు రావాలని మీకోసం నేను ప్రార్థన చేస్తున్నా. చూడండి 11లో ఉంది. చదవండి 11వ వచనం. 10వ వచనం. సారీ 10. రాత్రి పగళ్ళు ప్రార్థన చేస్తున్నాడంట. ఎప్పుడెప్పుడు ప్రార్థన చేస్తున్నాడు? రాత్రి పగళ్ళు అంటే ఏంటి? ఎప్పుడు మీకోసమే చేస్తున్నాడు. 24 hours మీకోసమేనండి. రాత్రి పగళ్ళు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి. 9వ వచనం చదువుతున్నా. మేము మీ ముఖము చూసి మీ విశ్వాసములో ఉన్న లోపాన్ని తీర్చున్నట్లు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నా. ఈ సైతాన్ ఆటంకం పెట్టాడుగా, ఈ ఆటంకాలు తొలగించి మీ దగ్గరకు రావాలని, మీ విశ్వాసములో ఉన్న దేన్ని తీర్చాలని? లోపాన్ని. ఇందాకేమన్నాడు? మీరు విశ్వాసంలో బాగానే ఉన్నారుగా, మరి లోపం ఏంటి అంటే విశ్వాసంలో బాగానే ఉన్నారు కానీ ఇంకా విశ్వాసంలో వాళ్ళు ఏమవ్వాలి? ఎదగాలి. అంటే విశ్వాసంలో ఎదగాలని ప్రార్థన చేస్తున్నాడు. 2, ప్రేమలో ఎదగాలని ప్రార్థన చేస్తున్నాడు. 12, 13 వచనాలు. ప్రేమలో ఎదగాలని. 1 విశ్వాసంలో ఎదగాలని, 2ది ప్రేమలో ఎదగాలని. చూడండి 12, 13 వచనం చదవండి. మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొందుతున్నామో అలాగే మీరు కూడా ఒకని ఎడల ఒకడు, మనుషులందరి ఎడల ప్రేమలో అభివృద్ధి జాగ్రత్తగానండి. వీళ్ళు ప్రేమలో అభివృద్ధి చెందుతున్నారు కానీ దేవుని మీద మాత్రమే ప్రేమ ఉంది, ఒకళ్ళ మీద ఒకళ్ళకి లేదంట. మనుషులందరి ఎడల కూడా, మనుషులందరూ అంటే ఎవరు? ఈ చిత్రహింసలు పెట్టేవాళ్లే, ఈ శ్రమలు పెట్టేవాళ్ళు. బహుశా అనుకుంటా దశలోనిక సంఘస్థులు దేవుడిని నమ్ముకోగానే కులంలో నుంచి వెలేసి ఉంటారు. ఫస్ట్ కులంలో నుంచి వెలివేత, బావి దగ్గరికి నీళ్ళకి రానియట్లేదేమో, బంధువులు చుట్టాలు దోస్తు కట్టింపు చేశారేమో. దేవుని నమ్ముకుంటే అంతే కదా, నువ్వు బొట్టుబొట్టేయట్లేదు కాబట్టి ఇక నువ్వు మా 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 కులంలో లేవు, పో, నువ్వు సత్యం అనుకుంటున్నావు పో అంటున్నారేమో. ఇటువంటి శ్రమల్లో ఉంటే ఆ యొక్క శత్రువుల కోసం కూడా వీళ్ళు ప్రార్థన చేయాలని, ప్రేమించాలని, వాళ్ళు ప్రేమలో ఎదగాలి. వీళ్ళ ప్రేమలో ఎలా ఎదగాలి? తోటి మనుషుల పట్ల, ఇతర మనుషుల పట్ల కూడా ప్రేమలో వీళ్ళు ఏమవ్వాలి? ఎదగాలని ప్రార్థన చేస్తున్నాడు. చివరిగా పరిశుద్ధతలో ఎదగాలని ప్రార్థన చేస్తున్నాడు. 12వ వచనం. పరిశుద్ధతలో ఎదగాలని ప్రార్థన చేస్తున్నాడు. 12 చదవండి. 12. అవును, పరిశుద్ధత విషయమై అనింద్యంగా చాలు బ్లేమ్లెస్ గా ఉండాలి. మీరు పవిత్రతలో ఎదగాలని ప్రార్థన చేశాడు. ఒకసారి చూడండి, నేను ముగించబోతున్నా. పౌలు దశలోనిక సంఘస్థుల కొరకు ప్రార్థన చేస్తున్నాడండి. 3 విషయాల్లో ఎదగాలని వరుసగా చెప్పేయండి. 1 విశ్వాసంలో ఎదగాలని, 2 ప్రేమలో ఎదగాలని, 3 ఏంటో పవిత్రతలో ఎదగాలని ఆయన కోసం ప్రార్థన చేస్తారు. ఇవన్నీ ఉన్నాయి వాళ్ళలో, కానీ అంత ఎదగాల్సినంత ఎదుగుదల వాళ్ళకి ఇంకా రాలేదు. మనకు కూడా ఉన్నాయి. ఈరోజు నీకు కూడా విశ్వాసం ఉంది, కానీ అది సరిపోదు, ఇంకా ఎదగాలి. నీకు కూడా ప్రేమ ఉన్నది, అది సరిపోదు, ఇంకా నువ్వు ప్రేమలో ఎదగాలి. నువ్వు ప్రేమిస్తున్నావు, ఎవరిని అనుకున్నా? నిన్ను ప్రేమించిన వాళ్ళనే నువ్వు ప్రేమిస్తున్నావు. యేసయ్య అన్నాడు, నిన్ను ప్రేమించిన వాళ్ళని ప్రేమిస్తే నీకేం ప్రయోజనం? పరలోకము తండ్రి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను కూడా ప్రేమించడం. ప్రశ్న అడుగుతున్నా ప్రియులారా, శత్రువులను ప్రేమించే ప్రేమ ఉందా నీకు? లేకపోతే దాంట్లో ఎదగాలి. ఇప్పుడు మనం కీడు చేసిన వారిని ప్రేమించేటువంటి ప్రేమ ఉందా? ఎగ్జాంపుల్ యోసేపుని అన్నలు గుంటలో దోసేశారు, అమ్ముకున్నారు, నానా బాధలు పెట్టారు. ఆదికాండం 50వ అధ్యాయంలో యోసేపు వారందరినీ క్షమించి వాళ్ళతో ప్రీతిగా మాట్లాడి అనే మాట ఉంది అక్కడ. ఎలా మాట్లాడాడంట? ప్రేమగా మాట్లాడాడు. తనని అన్నలు అమ్మారు. ఆ రెఫరెన్స్ రాసుకోండి నోట్స్లో. రెఫరెన్స్ చదవాల్సిన అవసరం లేదు. కానీ ఆదికాండం 50వ అధ్యాయం 19 నుంచి 21 వచనాల్లో
మోసం చేసిన అన్నలతో, అమ్ముకున్న అన్నలతో, గొంతులోకి తోసేసిన అన్నలతో ఎలా మాట్లాడుతున్నాడు? ప్రేమగా. మనమైతేనా కఠినంగా మాట్లాడతాం. ఎట్లా? మనకు లేదా ప్రేమ? మనకు లేదండి ఆ ప్రేమ. కాబట్టి ఈరోజు ప్రేమలో ఎదగాలి మనం. హల్లెలూయా. విశ్వాసంలో ఎదగాలి, ప్రేమలో ఎదగాలి, పవిత్రతలో ఎదగాలని మనం ప్రార్థన చేసుకున్నాం. మీకోసం మీరు ప్రార్థన చేసుకోండి. మీకోసం మాత్రమే కాదు, నూతనంగా మారు మనసు పొందిన వాళ్ళు ఈ 3 ఏరియాస్లో ఎదగాలని మనం ప్రార్థన చేసుకున్నాం. తల్ల వంచండి, మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం. అందరూ కళ్ళు మూసుకోవాలి. చిన్నపిల్లలు కూడా కళ్ళు మూసుకోండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. తెస్సలోనిక సంఘం శ్రమల గుండా వెళ్తూ ఉంది. నువ్వు కూడా శ్రమల గుండా వెళుతున్నావా? శ్రమలు సహజం అనుకుంటున్నావా, అసహజం అనుకుంటున్నావా? దేవుని వాక్యం స్పష్టంగా బోధిస్తూ ఉంది. మనము లోక సంబంధులము కాదు, మనము దేవుని సంబంధులం. మనం సచ్చిన చేపలం కాదు, లోకానికి ఎదురీదే చేపలం. సద్భక్తి నీలో ఉంటే తప్పకుండా నీకు హింసలు వస్తాయి. నీకు హింసలు రావట్లేదంటే, శ్రమలు రావట్లేదంటే నువ్వు నిజమైనటువంటి భక్తి నీది కాదేమో పరీక్షించుకో సహోదరుడా, సహోదరి. యథార్థంగా జీవిస్తున్నామా? లోకానికి ప్రత్యేకంగా జీవిస్తున్నామా? అందరూ పాపాలు చేస్తున్నారులే అని నువ్వు కూడా పాపాలు చేస్తున్నావా? అందరూ లంచాలు ఇస్తున్నారని నువ్వు కూడా లంచాలు ఇస్తున్నావా? అని ఇది కామన్ అనుకుంటున్నావా? అలా కాదు. దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించాలి ప్రియులారా. మనం శ్రమలు వచ్చినప్పుడు భయపడుతున్నావా? సాతానుడు శోధిస్తాడు. శోధనలో పడిపోకూడదు. మనం శోధనలో నిలబడాలి. మరి ఎక్కువ శోధిస్తున్నాడు అనుకుంటున్నావా? దేవుడు నువ్వు సహింపగలిగినందుకంటే ఎక్కువగా శోధించే దేవుడు కాదు ఆయన. ప్రార్థన చేసుకున్నాం. దేవుని కొరకు శ్రమల్లో నిలబడాలంటే 4 మార్గాలు చూపించాడు దేవుడు మనకి. వాక్యాన్ని ధ్యానిస్తున్నామా? ఏకాంత ప్రార్థన అనుభవం ఉందని జీవితంలో దేవుని బిడ్డలతో సహవాసం చేస్తున్నావా? దేవుడి నీ కొరకు ఏర్పాటు చేసిన ఆ నీతి కిరీటం వైపు చూస్తున్నావా? శ్రమల వైపు చూస్తున్నావా? లండన్ ఒలింపిక్స్లో క్రీడాకారులు గోల్డ్ మెడల్ వైపు చూస్తున్నారు, కానీ వాళ్ళ చెమట వైపు చూడలేదు, వాళ్ళ కష్టం వైపు చూడలేదు, వాళ్ళు పడే శ్రమ వైపు చూడలేదు. ప్రార్థన చేసుకున్నాం. యేసయ్యా, నాకెన్ని శ్రమలు వచ్చినా నేను పడిపోకుండా నన్ను నీవే నిలవబెట్టిన ఆయన. ఈ రోజు నుంచి ప్రతిరోజు నీ వాక్యాన్ని చదువుతాను ఆయన. ఏకాంత ప్రార్థన అనుభవం నా జీవితంలో లేదు నాయన. కనీసం ఈ రోజు నుంచి అయినా ప్రతిరోజు ఒక అరగంట సేపు మోకరించి మీ సన్నిధిలో ఏకాంతంగా ప్రార్థన చేసి మీ శక్తిని పొందుకునే భాగ్యం నాకు దయచేయి నాయన అని ప్రార్థన చేసుకున్నాం. సహవాసానికి వస్తున్నావా? ఏం పని లేకపోయినా ఇంట్లోనే ఉంటున్నావేమో. సంఘ ప్రార్థనకు నీకు సమయం దొరికితే రాగలవా? సంఘ ప్రార్థనకు వద్దాం. నీకు సమయం దొరికినప్పుడు సహవాసానికి వద్దాం. సమయం దొరికినప్పుడు దేవుని సేవకుల దగ్గరికి వద్దాం. తోటి విశ్వాసులతో సహవాసం చేద్దాం. అప్పుడే మనం శ్రమలను జయిస్తాం ప్రియులారా. ప్రార్థన చేసుకుని హృదయంలో సప్లికేషన్. పౌలు ఎలా ప్రార్థన చేస్తున్నాడు? విశ్వాసంలో మరింత ఎదగాలని, ప్రేమలో ఎదగాలని, పవిత్రత ఎదగాలని ప్రార్థన చేస్తున్నాడు ఆయన. నీకోసం నువ్వు కూడా ప్రార్థన చేసుకో. విశ్వాసంలో దిగజారిపోతున్నావా? నిన్ను ప్రేమించే వారిని ప్రేమిస్తున్నావు, కానీ శత్రువుల్ని ప్రేమించగలిగే ప్రేమ నీకుందా? యోసేపు లాంటి ప్రేమ ఉందా? ప్రార్థన చేసుకో. ప్రభువా, యోసేపుని మా ముందు ఒక సవాలుగా పెట్టావు నాయన. అమ్మబడినటువంటి అమ్ముకున్న వాళ్ళతో ప్రేమించాడు. నమ్ముకున్న వాళ్ళని అమ్ముకున్నాడు, అయినా కానీ అమ్ముకున్న వాళ్ళని ప్రేమించాడు. మోసం చేసిన వారిని, ద్వేషించిన వారిని, పడగొట్టబడిన వారిని, తోసివేసిన వారిని కూడా ప్రేమించాడు. నీకు అలాంటి ప్రేమ ఉన్నదా? ప్రార్థన చేసుకున్నాం. దేవా, నాకు ఆ ప్రేమ దయచేయి. పవిత్రత విషయంలో ఎదగడానికి సహాయం చేయమని ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. ఇది మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. శ్రమలలో ఒక విశ్వాసి ఎలా ఉండాలో ఎంతో స్పష్టంగా మీరు మాతో మాట్లాడిన యేసయ్యా నీకు వందనాలు. శ్రమలు మాకు సహజమేనని, శ్రమల్లో మేము స్థిరంగా ఉండాలని, శ్రమలలో పౌలు వలె ప్రార్థించాలని మీరు మాకు నేర్పించారు. ఆయన విన్న వాక్యానుసారంగా మా జీవితంలో ఎలాంటి శ్రమలు వచ్చినా వాటిని ఎదుర్కొని ధైర్యంగా ముందుకు వెళ్లే భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ హృదయంలో కార్యాన్ని మీరు జరిగించండి నాయన. ప్రతి ఒక్కరు కూడా
సద్భక్తితో బ్రతకడానికి తీర్మానం చేసుకొని తద్వారా వచ్చే శ్రమలని జయించే సామర్థ్యం, శక్తిని మా ప్రియులకు మీరు ప్రసాదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.